ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని ఉన్నాడు. దానిని బట్టి దేవుడు అన్యాయస్తుడు అని అంటామా? So you had to repent. I had to repent to receive the Holy Ghost. నేను మారు మనసు పొందాలి, ఎందుకనంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి. And I am so glad that we did repent. I am so glad that we did that. We repented. నేను ఆ యొక్క మారు మనసు పొందుకున్న దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. But I do not feel bad that John the Baptist received the baptism of the Holy Ghost in his mother's stomach. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ యొక్క తల్లి గర్భంలోనే బాప్తిస్మం పొందుకున్నాడు. దాన్ని బట్టి నేను చింతించడం లేదు. Because that why God thinking that why did he receive it in his mother's womb? నేను ఈ రీతిగా ఆలోచించినట్లయితే ఎందుకు బాప్తిస్మం ఇచ్చే యోహాను తల్లి గర్భంలోనే బాప్తిస్మం పొందుకున్నాడు, నేను ఎందుకు పొందుకోలేదు? It would have been nice if I also would have received the Holy Spirit in my mother's womb. నా తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం నేను పొంది ఉంటే అది కూడా మంచిగా ఉండేది. Coming out a baby full of the Holy Ghost. ఆ యొక్క పుట్టినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క బాలుడు బయటకు రావడం అనేది చాలా మంచి విషయమే. How nice it would be if your children and my children come the same way. ఎంత మంచిగా ఉంటుంది, మీ పిల్లలు నా పిల్లలు కూడా అదే రీతిగా తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ పొందుకొని పుట్టినట్లయితే అది ఎంత మంచిగా ఉంటుంది. So you can see this is the doctrine of election is based upon foreknowledge. ఈ యొక్క ఎన్నిక అనేది దేవుని ముందస్తు జ్ఞానమును బట్టి ఉన్నది. And this ends in predestination. ఇది ఆ యొక్క గమ్యము చిట్ట చివరి గమ్యములో ముగింపై ఉన్నది. And which is putting us into a glorified image. మనలను తిరిగి అది మహిమకరమైన ఆ యొక్క దృశ్యములోనికి తీసుకుని వెళ్తూ ఉన్నది. So our destiny is a glorified image. మన యొక్క గమ్యము ఆ యొక్క మహిమకరమైన దృశ్యమై ఉన్నది. So our election is based upon God's foreknowledge. మన యొక్క ఎన్నిక దేవుని యొక్క ముందస్తు జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. Destined to put on a glorified image. మన యొక్క గమ్యము ఆ యొక్క మహిమకరమైన ఆ యొక్క రూపంలో ఉన్నది. So this is a very sensible doctrine. అది చాలా ముఖ్యమైన సిద్ధాంతమై ఉన్నది. So we will study this doctrine in three parts today. మనము ఈ యొక్క సిద్ధాంతాన్ని 3 భాగములుగా మనం చూద్దామండి. Amen. First is God's foreknowledge of the elect. ఆ యొక్క మొట్టమొదటిగా ఎన్నుకోబడిన వారిని గురించి దేవుని యొక్క ముందస్తు జ్ఞానము. Second is his redemption of elect. ఆ యొక్క ఎన్నుకోబడిన వారిని విమోచించడం అనేది రెండవ కార్యము. The third is the spirit of regeneration of the elect. ఆ యొక్క మూడవదిగా regeneration. ఆ తిరిగి జన్మించబడడం regeneration of the elect. ఆ యొక్క ఎన్నుకోబడిన వారి యొక్క తిరిగి జన్మించడము. All right. So again I will say first one is the God's foreknowledge of the elect. మొట్టమొదటిగా ఎన్నుకోబడిన వారిని గురించిన దేవుని యొక్క ముందస్తు జ్ఞానము. Second is his redemption of the elect. ఎన్నుకోబడిన వారి యొక్క విమోచన. Third is the spirit regeneration of the elect. ఎన్నుకోబడిన వారి యొక్క ఆత్మ యొక్క తిరిగి జన్మించడం. So in these three parts we will see the election. ఈ యొక్క 3 భాగంలో మనము ఆ ఎన్నికను గురించి మనం చూద్దామండి. So remember this is a very solid doctrine in our message that we must understand. మనము అర్థం చేసుకోవాల్సింది మన యొక్క ఆ యొక్క వర్తమానంలో ఇది చాలా స్థిరమైన సిద్ధాంతం అండి. All right. There are many false doctrines, but this is a very true doctrine which comes from the Bible. అనేకమైన తప్పుడు సిద్ధాంతములు ఉన్నవి, కానీ బైబిల్ గ్రంథంలో నుండి ఇది ఒక స్థిరమైన నిజమైన సిద్ధాంతమై ఉన్నది. In Acts chapter 13, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, let's read verse 48. 48వ వచనం చదువుకుందామండి. 13:48. అపోస్తల కార్యములు 13:48. నేను చదువుతాను, చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. As many as were ordained to eternal life believed. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. So as many as were ordained to eternal life. ఎందరైతే ఆ యొక్క నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో they are the ones that believe. వారు మాత్రమే నమ్మిక ఉంచారండి. So believing is the result. ఆ యొక్క నమ్మడం అనేది దాని యొక్క ఆ యొక్క చివరి యొక్క ఆ యొక్క సమాధానం అయి ఉన్నది. It is not the cause of God's decree. ఆ
అది దేవుడు చేసిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము కాదు, కానీ Amen. So God made a decree. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Because of that decree, the people believed. ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క ప్రజలు నమ్మి ఉన్నారు. Amen. So their believing did not bring about God's decree. వారు నమ్మడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞ రాలేదు. కానీ If you notice here, మీరు ఇక్కడ చూచినట్లయితే only a number of people, they are the ones who believed. కేవలము A limited number. కేవలము కొద్ది మంది మాత్రమే ఆ యొక్క దేవుడు సెలవిచ్చిన మాటను నమ్మి ఉన్నారు. It doesn't say all believed. అది ఈ రీతిగా చెప్పడం లేదు. దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పడం లేదు. అందరూ విశ్వసించారని చెప్పడం లేదు. Doesn't give us the idea that a unlimited number of people believed. అనేక మంది లెక్కించలేనంత మంది నమ్మి ఉన్నారని వాక్యము చెప్పడం లేదు. But it says a limited number of people believed. కానీ కొద్ది మంది విశ్వసించారని ఆ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. So we see there is God's verdict. It's a God's verdict that He has given. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. It says that those who were ordained believed. ఎవరైతే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించరు. So the ordination is to eternal life. ఆ యొక్క నిర్ణయించబడడం దేనికంటే నిత్య జీవానికి. The ordination is not to something else. ఆ యొక్క నిర్ణయించినది ఏదో దేని కొరకో కాదు, కానీ But the ordination is to eternal life. ఆ యొక్క సంబంధం లేదు, కానీ వారు ఆ యొక్క నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు కనుక వారు విశ్వసించారు. 1,000 people might say anything. ఒక 1000 మంది వేరే విధంగా చెప్పి ఉండొచ్చు. But because they are ordained to eternal life, they will believe. ఎందుకంటే వారు నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు కనుక వారు నమ్మి ఉన్నారు. See, God never said to us, we are all ministers. మనమందరము దేవుని సేవకులము. God never said to us, go out and make the people believe. దేవుడు మనకి ఈ రీతిగా చెప్పలేదు, మీరు బయటకు వెళ్ళి ప్రజలు నమ్మునట్లు చేయండి అని మనతో చెప్పలేదు. He said, go and preach the gospel. మీరు బయటకు వెళ్ళి స్వార్థను ప్రకటించండి. And those who are ordained to eternal life, when they listen to that gospel, they will believe. ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో వారు ఆ యొక్క వర్తమానమును విన్నప్పుడు వారు విశ్వసిస్తారు. Our job is not to convince people. మన యొక్క ఆ యొక్క ఉద్యోగము ప్రజలను ఒప్పింప చేయడం కాదండి. Our job is to preach. మన యొక్క పని కేవలం స్వార్థ ప్రకటించడమే. And you might preach to 1 million people. You might preach to 1 million people. మీరు ఒకవేళ 10 లక్షల మందికి బోధించి ఉండవచ్చు. But only, let's say, if 10 are ordained to eternal life, ఒకవేళ ఆ 10 లక్షల్లో 10 మంది మాత్రమే ఆ యొక్క నిత్య జీవానికి నిర్ణయించబడినట్లయితే only those 10 will believe out of the 10 million. వారు మాత్రమే, ఆ 10 మంది మాత్రమే నమ్ముతారు, మిగతా అందరూ తిరస్కరిస్తారు. See, God will not lose even one which He has ordained to eternal life. దేవుడు ఎవరినైతే నిత్య జీవానికి నిర్ణయించాడో వారిలో ఒక్కరిని కూడా ఆయన తప్పిపోడు. It is not possible that God ordained 100 people. ఒక 5గురు తప్పిపోరు. Not even one will miss. అందులో 100 మంది దేవుడు నిర్ణయిస్తే 100 మందిలో ఒక్కడు కూడా తప్పిపోడు. But we have to do our preaching until everyone comes in. కానీ ఆ యొక్క దేవుడు నిర్ణయించిన వారందరూ కూడా లోపలికి వచ్చేంత వరకు మన యొక్క బాధ్యత స్వార్థ ప్రకటించడం అయి ఉన్నది. First thing we understand, everybody will not believe when we preach. మనం మొట్టమొదటిగా మనం ఒక కార్యాన్ని ఎరిగి ఉండాలి. మనము బోధించినప్పుడు ప్రతి వారు కూడా విశ్వసించరు. But the ones who believe are the ones who have been ordained to eternal life. ఎవరైతే ఆ యొక్క నిత్య జీవానికి దేవుడు నిర్ణయించాడో వారు మాత్రమే విశ్వసిస్తారు. All right. Then we come to Romans chapter 11. మనము రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. And we will read from verses 5 and 6. Let's read verse 5 first. 5 and 6 both. అది కృపచేతనైన ఎడల ఎకనో
time, పౌలు భక్తుడు ఈ రీతిగా చెప్తున్నాడు, ఈ యొక్క దినములో there is a remnant according to grace. ఆ యొక్క కృపను బట్టి శేషం మిగిలి ఉన్నది. And he uses the illustration of Elijah and those 7,000 people. ఆ యొక్క అక్కడ ఉదాహరణగా ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ యొక్క 7,000 మంది ఏలియా కాలంలో 7,000 మందిని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. He says that a remnant was reserved by God. దేవుని చేత ఆ యొక్క శేషము ఆ యొక్క ఏర్పాటు చేయబడినది. And he said that is according to the election of grace. అది ఆ యొక్క కృప యొక్క ఎన్నిక కృప ద్వారా ఎన్నిక అయి ఉన్నది. And election means choosing. ఆ యొక్క ఎన్నికనగా ఎన్నుకోవడము. So God choosing by grace. కృప ద్వారా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. And when you talk about grace, it means a favor. మీరు ఆ యొక్క కృపను గురించి మాట్లాడినప్పుడు అది ఒక ఆ యొక్క ఫేవర్ చేయడం అనేది ఉన్నది. So if your passing marks is 50 and you got 49, the teacher gave you 1 mark to pass you, that 1 mark is a favor. ఒకవేళ మనము ఒక విద్యార్థికి 50 మార్కులు అవసరము, ఆ యొక్క 49 మార్కులే వచ్చాయి, కానీ ఆ యొక్క టీచరు ఆ 1 మార్కు యాడ్ చేసి 50 చేసినప్పుడు అదే ఆ యొక్క కృప అయి ఉన్నది. So he had to fail. నిజానికి చూసినట్లయితే అతను ఆ యొక్క ఫెయిల్ అవ్వాల్సిందే. He doesn't deserve to pass and go to the next. ఆయన ఆ యొక్క మరుసటి తరగతికి వెళ్ళడానికి అర్హత ఏమీ లేదు, కానీ but God or the teacher showed a favor. He received favor. ఆ యొక్క టీచరు అతని పట్ల కృప జాలి చూపించింది. Amen. He didn't ask for it. అతను ఆ యొక్క కృపను గురించి అడగలేదు, but it was given. కానీ ఆ యొక్క టీచరే తనంతట తానే అతనికి ఆ 1 మార్కు యాడ్ చేసి తరగతిలోనికి పాస్ చేసింది. That is our story. అదే మన యొక్క కథ అయి ఉన్నది. We are all failures. మనం అందరము కూడా ఓడిపోయిన వారమే. Nobody is good, nobody is better than anybody here. ఎవరు కూడా మంచివారు కాదు, ఇతరుల కంటే గొప్పవారు కాదండి. But God chose us by his grace. కానీ దేవుడు తన యొక్క కృప ద్వారా మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. That was a favor that he has done to us. ఆయన మన పట్ల ఆయన చూపిన కృప అయి ఉన్నది, జాలి అయి ఉన్నది. Nobody can qualify before God by themselves. మనంతట మనమే దేవుని కొరకు ఒక అర్హత కలిగిన వారము కాదు. So we are not qualified by ourselves. మన అంతట మనమే దేవుని యొక్క అర్హత పొందిన వారము కాదు. Because otherwise I will say, oh look, see, God has chosen me, brother. God has chosen me. కానీ ఒకవేళ మనము అర్హత కలిగి ఉన్నట్లయితే మనము చెప్తాము, నన్ను చూడండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను చూడు, దేవుడు ఎన్నుకున్నాడు. Point out our qualities. See, because of my good qualities God has chosen me. ఎందుకంటే నా మంచి గుణ లక్షణాలను చూడండి, చూసి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మనం చెప్పుకోగలుగుతాం. Because I am a hard worker, that's why God has chosen me. నేను చాలా కష్టపడేవాడిని, అందుకనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. Oh, maybe God saw something worthwhile in me, that's why he chosen me. దేవుడు నాలో ఏదో గొప్ప కార్యాన్ని చూశాడు, అందుకనే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. God doesn't leave any place for us to say that. దేవుడు మనము ఆ రీతిగా చెప్పుకోవడానికి ఏ కారణము దేవుడు విడిచిపెట్టలేదండి. And that's why it is his grace that we all can be here. అందుకనే కేవలము దేవుని యొక్క కృప అయినది, అందుకనే మనం ఈ ఉదయ కాలం ఇక్కడ ఉన్నాము. We don't have any special qualities. మనలో ఏ ప్రత్యేకమైన గుణ లక్షణాలు లేవు. Nobody is better than anybody over here. ఇక్కడ ఉన్న వారిలో ఎవరు కూడా ఒకరిని మించి ఒకరు ఆ యొక్క గొప్పవారు లేరు. We all have come here by God's grace. మనమందరము కూడా దేవుని యొక్క కృప ద్వారానే ఇక్కడికి వచ్చాము. We all are here because God has chosen us. ఎందుకంటే మనమందరము ఇక్కడ ఎందుకు ఉన్నామంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. We also see in 1 Corinthians, 1 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1, 1వ అధ్యాయము verses 26 to 29. 26 నుండి 29 వరకు చదువుకుందామండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడే వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమేన్. So here in these 3-4 verses that we read, ఇక్కడ మనం చదివిన ఈ యొక్క 4 వచనాల్లో 3 times it says God has chosen. 3 సార్లు ఎలాగో చెప్పబడినది.
In the same verse again he says God has chosen. అదే వచనంలో తిరిగి దేవుడు చెప్తున్నాడు ఎన్నుకొన్నారు అని చెప్తున్నాడు. In verse 28 again he says God has chosen. 28వ వచనంలో కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. And in verse 29 he says he has done that so that nobody can glorify in his presence. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఎవరు కూడా తమను తాము ఉప్పొంగకుండా దేవుడు ఈ కార్యమును చేసి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. He is instantly saying God has chosen that no one should glorify in his presence. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకనంటే ఆయన యొక్క సన్నిధిలో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు అని వ్రాయబడి ఉన్నది. Nobody could stand up and say, look and see why God has chosen me. అక్కడ నిలబడి చూడండి దేవుడు ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పుకోకుండా. Amen. That's why he says God has chosen. అందుకనే ఈ రీతిగా వ్రాయబడింది దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. So if you see in verse 30, 30వ వచనంలో మీరు చూచినట్లయితే అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. So he says, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. అతిశయించువాడు ప్రభువునందునే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. See, what has he made to us? What was he made to us? ఆయన మనకు ఏమి చేసి ఉన్నాడండి? He was made to us wisdom. ఆయన మన కొరకు నీతిని చేసి జ్ఞానమును చేసి ఉన్నాడు. He was made to us righteousness. నీతిగా చేసి ఉన్నాడు. Sanctification and redemption. ఆయన మన కొరకు పరిశుద్ధతయు అయి ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు. So it means he is our wisdom. ఆయనే మన జ్ఞానం అయి ఉన్నాడు. That's why he says lean not on your own understanding. అందుకనే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెప్తుంది, మీ యొక్క జ్ఞానం మీద మీరు ఆధారపడకండి. Amen. So he is our righteousness. ఆయనే మన నీతి అయి ఉన్నాడు. I don't have any wisdom of my own. నా యొక్క సొంత జ్ఞానం ఏది నాకు లేదు గాని, but he is my wisdom. ఆయనే నా జ్ఞానం అయి ఉన్నాడు. I don't have my own righteousness. నా నీతి ఏది లేదు కానీ, but he is my righteousness. ఆయనే నా నీతి అయి ఉన్నాడు. He has sanctified me. ఆయనే నన్ను విమోచించి ఉన్నాడు. He has redeemed me. ఆయనే నన్ను విమోచించి ఉన్నాడు. All of this tends to glory. ఇవన్నీ కూడా ఆయనకు మహిమ చేయడానికి. Why not? He should get the glory. ఆయనే మహిమ పొందవలసిన వాడై ఉన్నాడు. And he glorifies us through Jesus Christ. క్రీస్తు యేసు ద్వారా ఆయన మనల్ని మహిమపరుస్తూ ఉన్నాడు. Because when you become all of this, ఎందుకంటే నీవు ఇవన్నీ అయినప్పుడు, when you become the wisdom of God, నీవు దేవుని యొక్క జ్ఞానం అయినప్పుడు, when you become the righteousness of God, నీవు దేవుని యొక్క పరిశుద్ధత అయినప్పుడు, when you become sanctified, నీవు నీతి అయినప్పుడు, when you are redeemed, నీవు విమోచించబడినప్పుడు, then a tremendous glory lies in you. దేవుని యొక్క గొప్ప మహిమ నీలో దాచబడి ఉన్నది. In yourself there is no glory. నీలో నీ సొంత ఆ యొక్క మహిమ లేదు కానీ, but when all this happens to you, then inside of you lies a great glory. ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ నీలో జరిగినప్పుడు నీలో గొప్ప మహిమ దాచబడి ఉన్నది. Amen. That is the glory of God that he puts in us. అది దేవుని యొక్క మహిమ అయి ఉన్నది. ఆ యొక్క మహిమనే నీలో ఉంచి ఉన్నాడు. Just listen to this. దయచేసి ఇలాగ గమనించండి. Now in you lies wisdom. మీలోనే ఆ యొక్క జ్ఞానం ఉన్నది, righteousness, నీతి ఉన్నది, sanctification, ఆ యొక్క పరిశుద్ధత ఉన్నది, redemption, విమోచన ఉన్నది. and one day it will end up in a complete glorification when this body also is changed. ఈ యొక్క ఒకానొక దినమున ఈ యొక్క శరీరము మార్పు చెందినప్పుడు అది సంపూర్ణత అయ్యున్నది. Amen. So our process has started. మన యొక్క ఆ యొక్క కార్యం అనేది ప్రారంభించబడినది, మార్పు అనేది ప్రారంభించబడినది. So that is the limit of glory. That is the limit of glory. అది మహిమ యొక్క చివరి స్థానమై ఉన్నది. Because it is in Christ that we have all the glory. ఈ యొక్క క్రీస్తులోనే మనము సమస్తమైన మహిమను కలిగి ఉన్నాము. Because it is not our glory. అదేదో మన యొక్క సొంత మహిమ కాదు కానీ, but it is the glory which he has given us. అది ఆయన మనకిచ్చిన మహిమ అయి ఉన్నది. Because he has did it for us. ఎందుకనంటే ఆయన ఆ కార్యమును మన కొరకు చేసి ఉన్నాడు. And he did this of his own will. We never asked him. మనము అడిగిన తర్వాత ఆయన చేయలేదు కానీ తన సొంత నిర్ణయం చొప్పున, సొంత ఆలోచన, సొంత చిత్తము చొప్పున ఆయన చేసి ఉన్నాడు. So that whenever we glory,
we will only glory in him. We will not give ourselves glory, but we will give him the glory. మనము ఆ యొక్క మహిమలో ఉన్నప్పుడు మనము మహిమ పొందము, కానీ మనం ఆ మహిమను అంతయు ఆయనకి ఇస్తూ ఉన్నాము. Because we know that this is not our glory, but it is his glory which he has given us. ఎందుకంటే అది మనకు తెలుసు, ఇదేదో మన సొంత మహిమ కాదు, కానీ ఆ యొక్క మహిమను ఆయనే ఇచ్చి ఉన్నాడని మనం గ్రహిస్తాం. So it's very great to understand that in you is a great glory that God has placed in you. ఇది చాలా గొప్ప విషయం అండి. ఆ దేవుని యొక్క మహిమను ఆయన నీలో ఉంచి ఉన్నాడు. Amen. And that gives you the great wisdom of God. అదే దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తూ That ఉన్నది. makes you as righteous as God is righteous. అది దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుడిగా నిన్ను చేస్తూ ఉన్నది. If you see in John 15 యోహాను 15వ అధ్యాయంను మనం చూచినట్లయితే and verse 16, యోహాను 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. Let us look at this verse. He says, first thing he says, you have not chosen me. ఈ మొట్టమొదటిగా ఈ వాక్యమును చూడండి, మీరు నన్ను ఎన్నుకోలేదు. Why? ఎందుకండి? You will not choose me. You would not choose me. If మీరు you had a choice, you would not choose me. మీరు నన్ను ఎన్నుకోలేదు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. If you had a choice also, you would not choose me. If I gave you the choice, if you wanted to choose, you would not choose me. ఒకవేళ దేవుడు మనకే గనక అవకాశం ఇస్తే మనము ఆయన ఎన్నుకోమండి. You would pass by. మనము ఆయన దాటుకుని వెళ్ళిపోతాం. And I would be nothing to you. I would mean nothing to you. నేను మీకు ఏదో కావలసిన వాడని కాదు. But he says, I chose you. కానీ ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. For a moment if you think, you would say, oh no brother, I would have chosen God if I got the choice. ఒక్క నిమిషము మనము ఇలాగ ఆలోచిద్దాం. సహోదరుడా, లేదు అలాగూ కాదు, నేను ఆయన ఎన్నుకుని ఉండేవాడేను. See, remember this. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. God came into this world as a simple human being. దేవుడు ఒక సామాన్యమైన మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. But nobody chose him. ఆయన్ను ఎవరు కూడా ఎన్నుకోలేదండి. He was the rejected king. ఆయన తిరస్కరించబడిన రాజు అయి ఉన్నాడు. They crucified him. ఆయనను వారు సిలువ వేసి ఉన్నారు. So it is possible. That is possible for all of us. మనందరికీ కూడా ఆ రీతిగానే మనము కూడా చేసి We ఉండేవారు. also would not have accepted him. మనము కూడా ఆయన ఎన్నుకుని ఉండేవారం కాదు, అంగీకరించి ఉండేవారం కాదు. But the point is that he chose the 12 disciples. కానీ ఆయన ఆ యొక్క 12 మంది శిష్యులను ఆయనే ఎన్నుకున్నాడు. He chose the few people on the day of Pentecost. ఆ యొక్క పెంతెకోస్తు దినమున కొంతమంది మనుషులను ఆయన ఎన్నుకున్నాడు. He chose the limited number of people. ఆయన కొంతమందిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. And today he has chosen us. ఈ దినమున ఆయన మనలను ఎన్నుకున్నాడు. We were out in the world, we never know nothing about God. మనము దేవుని గురించి ఏమీ ఎరగకుండా ఈ లోకములో మనం ఉన్నాము. God was still there. దేవుడు అప్పుడు ఉన్నాడు. But we never chose him. మనము ఆయనను ఎన్నుకోలేదు. But he chose us. ఆయనే మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. And he says, and my choosing. He says, I have chosen you. నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. He says, so you are my choosing. మీరు నా ఎన్నికై ఉన్నారు. I have ordained something for you. I have ordained something for you. నేను ఏదో ఒక కార్యాన్ని నిర్ణయించాను, మీ కొరకు నిర్ణయించి ఉన్నాను. And that ordination is that you will bring forth fruit. ఆ యొక్క ఎన్నిక, ఆ యొక్క నిర్ణయం ఏమిటంటే ఫలములను మీరు తీసుకొని వస్తారని. Amen. Amen. There was one tree that Jesus said, now from this day you will not bring forth any fruit. అక్కడ ఒక వృక్షం ఉన్నదండి, దానికి ఆయన చెప్పి ఉన్నాడు, ఈ దినము నుండి నీవు ఫలములు కాయకుందువు గాక. That day that tree died and never brought fruit again. ఆ దినమునే ఆ చెట్టు చనిపోయి ఇక ఎంత మాత్రమో కూడా ఫలములను ఇవ్వలేదు. Because in the evening the disciples came and said, Lord, see the whole tree is withered. Means the life is gone from the tree. ఆ యొక్క సాయంకాల సమయంలో శిష్యులు అదే దారిన వచ్చినప్పుడు ప్రభుతో చెప్తున్నారు, ప్రభు ఆ చెట్టు చూడు ఎండిపోయి ఉన్నదని. And in the typology or in the Bible, trees are a type of men or human beings. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఆ చెట్లు వృక్షములు మనుషులకు ఉదాహరణగా ఉన్నవండి. That's why he says Psalms 1:1, I think it is, be planted by a rivers of water, like a tree that is planted by the rivers of water. అందుకనే దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథంలో ఆ యొక్క నదుల వారన నాటబడిన చెట్టు వలె అని. Amen. So see, but you are ordained. You are an ordained tree. You are ordained. కానీ మీరైతే ఎన్నుకోబడిన వారు, నిర్ణయించబడిన వారు. God chose you.
దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు and ordained you to bring forth fruit. ఆయన నిర్ణయించున్నాడు ఆ ఫలములను తీసుకుని రావడానికి మిమ్మల్ని నిర్ణయించి ఉన్నాడు. So if he says to the tree no fruit, that didn't bring fruit, but if he ordains you say bring fruit, then you will bring fruit. ఆయన ఒకవేళ ఆ చెట్టుకి నీవు ఫలములు కాయకుందువు కాక అని చెప్పినప్పుడు ఆ ఫలములు ఆ చెట్టు ఏ రీతిగా అయితే కాయలేదో కానీ మీతోనైతే మీరు ఫలములను తీసుకుని వస్తారని చెప్పినప్పుడు నిశ్చయంగా మీరు ఫలములను తీసుకుని వస్తారు. Then you don't have to try. అప్పుడు ఆయనే మీరు ఫలములను తీసుకొని వస్తారని ఆయన నిర్ణయించినప్పుడు మీరేదో మీ సొంత ప్రయత్నం చేసి దాన్ని తీసుకొని రావాల్సిన అవసరం లేదు. కానీ automatically it will bring. అది దానికి ఆటోమేటిక్గానే సాధారణంగానే ఆ యొక్క ఫలములు అనేవి అవి వస్తూ ఉన్నవి. We enjoy good mangoes in this season. ఈ యొక్క కాలంలో మంచి మామిడి పండ్లు మనం చూస్తూ ఉన్నాం. If you go to the mango tree, మనము ఆ యొక్క మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు you don't see the tree saying, oh, I'm trying to bring fruit, I'm trying to bring this mango, so difficultly I'm bringing mangoes. ఆ చెట్లేవో నేను చాలా కష్టతరంగా ఈ యొక్క మామిడి పండ్లను ఫలిస్తున్నాను అని అవేమి చెప్పవు. కానీ It's just standing there. The mangoes come, the people come and eat the fruit. It's just automatic. No try. I just stand here, rain comes, I bring the rain and the mangoes come, sweet mangoes, and that's the fruit. అవి సాధారణంగానే ఆ యొక్క కాలంలో తన యొక్క ఫలములను అది ఫలిస్తూ ఉన్నది. Amen. So one who is ordained to bring forth fruit is like that. Automatically it comes. ఆయనే నీవు ఆ ఫలములను తీసుకురావాలని ఆయనే నిర్ణయించినప్పుడు నీవు సాధారణంగానే ఆ యొక్క ఫలములను తీసుకుని వస్తావు. You are ordained to ask anything from the Father in His name. ఆయన యొక్క నామములో తండ్రిని అడగమని ఆయన నిర్ణయించి ఉన్నాడు. That is your right. అది నీ యొక్క హక్కు అయి ఉన్నది. Because you are ordained. ఎందుకంటే నీవు నిర్ణయించబడ్డావు. And when you are ordained and you ask, God is bound to do it. ఎప్పుడైతే నీవు నిర్ణయించబడి నీవు అడిగినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి బద్ధుడై ఉన్నాడు. Here in this whole audience only one person can call me father. ఈ యొక్క కూడి వచ్చిన మీరందరిలో కూడా ఒక వ్యక్తి మాత్రమే నన్ను తండ్రి అని పిలవగలడు. That's my son who is sitting here. అది ఇక్కడ కూర్చున్న నా కుమారుడే నన్ను తండ్రి అని పిలవగలడు. I love everybody. నేను ప్రతి వారిని ప్రేమిస్తూ ఉన్నాను. But everybody is not ordained to call me father. కానీ ప్రతి వారు కూడా నన్ను తండ్రి అని పిలవడానికి నిర్ణయించబడలేదు. If some other boy came and called me father, it will be everybody will be thinking, what's this now? ఒకవేళ ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను తండ్రి అని పిలిస్తే మీరందరూ ఆలోచించవచ్చు ఇది ఏమిటి అని. Amen. That would be very bad. అది చాలా తప్పిదమైనదిగా ఉన్నది. Because they are not ordained to that. కానీ ఆ బాలుడు నిర్ణయించబడలేదు నా కుమారుడిగా ఉండడానికి. And that's the way with God also. అదే కార్యము దేవునితో కూడా కలిగి ఉన్నది. There is only the few who are limited. They are only ordained to call him father. ఎవరైతే కొద్ది మంది వారు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వారు మాత్రమే ఆయన తండ్రి అని పిలవగలరు. So it is not our smartness that is God's choice. అదేదో మన యొక్క ఎన్నిక కాదు కానీ మన యొక్క గొప్పతనం కాదు కానీ కేవలం దేవుని యొక్క ఎన్నిక అయి ఉన్నది. It is not that God saw some kind of light in you and that's why he chose you. దేవుడు ఏదో నీలో ఒక వెలుగును చూచి నిన్ను ఎన్నుకోలేదు కానీ He said, I just chose you. ఆయన మాత్రమే నిన్ను ఎన్నుకున్నాడు. It is not like our choice. అదేదో మన ఎన్నిక ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఎన్నిక కాదండి. Suppose if you go to the market now, you are looking for say tomatoes, you look nice ones, oh this nice ones. That's not like that God chose you. మనం ఒకవేళ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని టమాటాలను తీసుకోవాలని అనుకున్నప్పుడు వాటిలో మనం ఏది మంచిగా ఉన్నది ఏది బాగున్నది అని మనము ఎన్నుకుంటాం. దేవుని యొక్క ఎన్నిక ఆ రీతిగా లేదండి. Amen. Praise the Lord. హల్లెలూయా. God's foreknowledge is based, his choosing is based upon his foreknowledge. దేవుని యొక్క ఎన్నిక దేవుని యొక్క ముందస్తు జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. When I was rotten, then God you won't choose or bring rotten tomatoes, right? మీరు ఎప్పుడు కూడా ఆ యొక్క చెడిపోయిన టమాటాలను మీరు ఎన్నుకోరు కానీ దేవుడు ఆ యొక్క if you go to the market and Pastor Garu goes with rotten tomatoes to the house, Pastor Ma will shout like anything. She said, what is this? You brought rotten tomatoes today. ఒకవేళ ఎవరైనా చెడిపోయిన టమాటాలు ఇంటికి తీసుకెళ్ళినైతే ఎవరికైనా కోపం వస్తుంది, ఏంటి ఇలాంటి టమాటాలు తీసుకొచ్చారని. Amen. But you know, when we were rotten, when we were worthless, when we were nothing, that's when God chose us. మనము చెడిపోయినప్పుడు మనము ఏ యోగ్యత లేనప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు.
When there was no goodness in us, God chose us. మనలో ఏ యొక్క మంచితనము లేనప్పుడే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. When we were stinking and smelling and rotting, that's the time God chose us. మనము ఆ యొక్క మురికి గుంటలో ఉండి మురికి వాసనతో ఉండి చెడిపోయిన స్థితిలోనే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. Amen. That's why we can sing Amazing Grace. అందుకనే మనం చెప్పగలుగుతాము ఆశ్చర్యకరమైన ప్రేమ, అద్భుతకరమైన ప్రేమ అని. I once was lost, but now I'm found. నేను ఇదివరకు తప్పిపోయి ఉన్నాను కానీ ఇప్పుడు ఎన్నుకోబడ్డాను. I was blind, but now I see. నేను గుడ్డివాడుగా ఉన్నాను కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. Amen. That's the goodness of God. అదే దేవుని యొక్క మంచితనమై That ఉన్నది. is God's choosing. దేవుని ఎన్నికై ఉన్నది. If you see in Matthew chapter 20 మత్తయి రాసిన మత్తయి సువార్త 20వ అధ్యాయము and verse 16. 16వ వచనం అండి. మత్తయి 20:16. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు కడపటి వారు అగుదురు. So we see that millions and millions of people hear the word of God. మనం చూసినట్లయితే అనేక మంది కోట్లాది మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. But only a few are chosen. కానీ కొద్దిమంది మాత్రమే ఎన్నుకోబడిన వారు. Only a few are believing. ఎందుకంటే కొంతమంది మాత్రమే విశ్వసిస్తూ ఉన్నారు. You must be ordained to believe, otherwise you cannot believe. మీరు ఆ యొక్క నమ్మటానికి ఎన్నుకోబడాలి, అప్పుడు మాత్రమే మీరు నమ్ముతారు. So you say, brother, I believe. ఒకవేళ మీరు చెప్పవచ్చు, సహోదరుడా నేను నమ్ముచున్నాను. That's not your specialty that you believe. మీరు నమ్ముచున్నట్లయితే అదేదో నీ గొప్పతనము కాదు కానీ నీ ప్రత్యేకత కాదు కానీ Because God ordained you, that's why you believe. ఎందుకంటే దేవుడు నిన్ను నిర్ణయించాడు కనుకనే నీవు విశ్వసిస్తూ ఉన్నావు. A simple example. చాలా సాధారణమైన ఉదాహరణ అండి. You all listen to the tapes. మీరందరూ కూడా ఆ యొక్క టేపులు వింటూ ఉంటారు. And Brother Branham in the meeting he says, I take every spirit under my control. సోదరుడు బ్రహ్మం గారు చెప్తారు, ఈ యొక్క కూడుకలో ఉన్న ప్రతి ఆత్మను నా యొక్క స్వాధీనంలో తీసుకుంటూ ఉన్నాను. నిజమేనండి? We all heard that, right? మనం అందరం విన్నాం కదా. So it means devil spirits, human spirits, every spirit he takes under his control. దాని అర్థము దెయ్యపు ఆత్మలు, మనిషి ఆత్మలు, అన్ని ఆత్మలు కూడా ఆయన యొక్క స్వాధీనంలో తీసుకున్నాడు. Correct? నిజమేనండి? Every spirit is under control, but how many really believed in? ఆ యొక్క ప్రతి ఆత్మను ఆయన యొక్క స్వాధీనంలో తీసుకున్నప్పుడు ఎంతమంది దాన్ని నిజంగా నమ్ముచూ ఉన్నారు? Only those who were ordained received the message. ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో, ఎవరైతే దేవుని చేత నిర్ణయించబడ్డారో వారు మాత్రమే ఆ యొక్క వర్తమానాన్ని అంగీకరించారండి. He could take every spirit under control. ఆయన ప్రతి ఆత్మను తన యొక్క స్వాధీనంలో తీసుకోగలిగాడు. Yet everybody could not believe. కానీ అందులో అందరూ కూడా ఆ యొక్క వర్తమానమును నమ్మలేదు. But only those who were ordained to life. ఎవరైతే believe it, they are the ones who believe the message. ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో వారు మాత్రమే ఆ యొక్క వర్తమానాన్ని అంగీకరించారు. We must understand, even though God is in control. మనము అర్థం చేసుకోవాలండి, దేవుడు ఆ యొక్క సంపూర్ణమైన నియంత్రణ కలిగి ఉన్నప్పటికీ, even though the word is preached, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినప్పటికీ, yet that does not make everybody believe. అది ప్రతి వారు నమ్మునట్లుగా అది చేయదు. Miracles does not make the people believe. ఆ యొక్క అద్భుతములు ప్రజలందరూ కూడా నమ్మునట్లుగా చేయదు. But only those who are ordained to life, they are the ones who believe. కానీ ఎవరైతే నిత్య జీవానికి నిర్ణయించబడ్డారో వారు మాత్రమే నమ్ముతారండి. So every believer is ordained. ప్రతి ఒక్క విశ్వాసి కూడా నిర్ణయించబడ్డాడు. You are ordained to life. ఆ యొక్క నిత్య జీవానికి నిర్ణయించబడ్డాడు. That is your ordination. అదే నీ యొక్క నిర్ణయము, అభిషేకమై ఉన్నది. That you are ordained to believe. నీవు ఆ యొక్క నమ్మడానికి నిర్ణయించబడ్డావు. That is the wonderful part of this message. ఈ యొక్క వర్తమానం యొక్క అద్భుతమైన కార్యం That అండి. is the wonderful part of election. ఆ యొక్క అద్భుతమైన ఎన్నికై ఉన్నది. That you are ordained by God. దేవుని చేత నీవు ఎన్నుకోబడ్డావు, నిర్ణయించబడ్డావు. And that's why you believe. అందుకనే నీవు నమ్ముచూ ఉన్నావు. There's no other way. వేరే ఇతర కార్యం ఏది కూడా లేదండి. If you see in Ephesians 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verses 3 to 5. 3 నుండి 5 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5. అవన్నీ 5, 6 కలిసి ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 11 వచనం కూడా, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచుకొనెను. So this brings us to a next question. ఇది ఇంకొక ప్రశ్న మనకు వస్తూ ఉన్నదండి. That when were we chosen? ఎప్పుడు దేవుడు మనలను ఎన్నుకొన్నాడు? And in verse 1 he says you are chosen in him before the foundation of the world. ఆ యొక్క జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. It gives us two things, where and when. Where and when. ఇక్కడ రెండు కార్యములు చూస్తూ ఉన్నామండి. ఎప్పుడు ఎక్కడ అనే కార్యమును చూస్తూ ఉన్నాం. Where? Before the foundation of the world. ఎక్కడ? when before the foundation of the world. ఎప్పుడు అని అంటే ఆ యొక్క భూమి పునాది వేయబడక ముందే. Where? ఎక్కడ అంటే in Christ. ఆయన క్రీస్తులో. In Christ we were chosen. క్రీస్తులో ఆయన మనలను ఎన్నుకొన్నాడు. So God has given us a great promise. దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. That we will be adopted his children. మనము ఆయన చేత ఎన్నుకోబడిన ప్రజలము. Because in verse 5 he says, 5వ వచనంలో మనం చూచినట్లయితే, having predestinated us unto the adoption of children by Jesus Christ to himself. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. So by believing we don't become children. మనము ఆ యొక్క విశ్వసించడం ద్వారా లేక నమ్మడం ద్వారా మనము కుమారులుగా మార్చబడడం లేదు. But because you are children, that's why you believe. ఎందుకంటే మనము ఇదివరకే కుమారులము కనుకనే మనము నమ్ముచూ ఉన్నాం. I mean that is very simple here. ఇది చాలా సామాన్యంగా ఉన్నది. God has given that promise. దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. That we will be adopted as his children. మనము ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. Not that God is going to adopt somebody else's child. దేవుడు ఎవరినో ఆ కుమారుడిగా ఆయన స్వీకరించడం లేదు, కానీ but according to the law, కానీ ఆ యొక్క చట్టము ప్రకారము your own child has to be adopted into the family when he comes of age. ఆ యొక్క నీ సొంత కుమారుడే ఆ యొక్క వయసు వచ్చినప్పుడు నీ కుటుంబంలోనికి స్వీకరించబడాలి. Like the child, he goes for the teacher. ఆ యొక్క ఏ రీతిగా అయితే ఆ యొక్క కుమారుడు ఆ యొక్క టీచర్ యొద్దకు వెళ్ళినప్పుడు and he grows up under the teachings of the teacher. ఆ టీచర్ యొక్క శిష్యరకంలో ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు and then the teacher comes back and gives good report to the king. ఆ యొక్క రాజుకు ఆ యొక్క గురువు గారు వచ్చి మంచి వార్తను ఇచ్చినప్పుడు and then the king arranges a big ceremony. ఆ యొక్క రాజు ఒక గొప్ప సమావేశం ఏర్పాటు చేసి calls all the dignitaries. ఆ యొక్క గొప్ప వారిని అందరినీ రాజు పిలిచి and he adopts his son into the family. ఆ యొక్క కుమారుడిని తన యొక్క పుత్ర స్వీకారం వైపు తన కుటుంబంలోనికి తీసుకుంటాడు. places the ring upon his finger. ఆయన యొక్క చేతికి ఉంగరము తొడిగి that now when he signs is as good as his father's signature. అప్పుడు ఆ యొక్క కుమారుడు సంతకం పెట్టినప్పుడు రాజు ఏ రీతిగా అయితే సంతకం పెట్టినప్పుడు అధికారం కలిగి ఉంటాడో అదే అధికారం కుమారుడు కూడా కలిగి ఉంటాడు. now he can hire any servant and he can fire any servant. He has that right. ఆ యొక్క కుమారుడు ఏ సేవకుడినైనా తీసివేయొచ్చు, ఏ సేవకుడినైనా పెట్టుకోవచ్చు. because he has that authority now. ఎందుకంటే అప్పుడు అతనికి ఆ అధికారం ఉన్నది. so that was always his son. ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క కుమారుడే. but one day God, he adopts him into the family. కానీ ఒకానొక దినమున ఆ యొక్క కుటుంబంలోనికి ఆ అధికారంలోనికి ఆయన తీసుకుంటూ ఉన్నాడు. the right heir to the inheritance. ఆ యొక్క స్వాస్యము పొందుకోవడానికి అతడే నిజమైన వారసుడై ఉన్నాడు. so when we came into this world we were already children. మనము ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనము ఇదివరకే ఆయన యొక్క కుమారులము. but when we are qualified, God identifies us and adopts us into his family. మనం ఎప్పుడైతే ఆ యొక్క ఎన్నుకోబడ్డామో అప్పుడు ఆ యొక్క అర్హత సాధించామో అప్పుడు ఆయన యొక్క కుటుంబంలోనికి మనం వచ్చి ఉన్నాం. the law of adoption. ఆ యొక్క పుత్ర స్వీకారము. so when did the choosing of the bride members take place? ఎప్పుడు ఆ యొక్క వధువు యొక్క సభ్యులు ఎన్నుకోబడతారు? that was before the foundation of the world. అది భూమి పునాది లేనప్పుడు, జగదోత్పత్తికి లేనప్పుడే ఆ యొక్క వధువు యొక్క సభ్యులు ఎన్నుకోబడి ఉన్నారు. in verse 4 he says, in verse 4 4వ వచనంలో what that we should be holy and without blame before him in love. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృప మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే. What was his purpose for choosing you? మనల్ని ఎన్నుకోవడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? Three things we understand. మనం 3 విషయాలను గ్రహించాలండి. Number 1, when did he choose us? మనలను ఆయన ఎప్పుడు ఎన్నుకున్నాడు? For the foundation of the world. ఆ యొక్క జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. Where did he choose us? ఎక్కడ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? In himself, in Christ. ఆయన క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు. And then for what purpose did he choose you? ఆయన ఏ ఉద్దేశ ప్రకారము మనల్ని ఎన్నుకున్నాడు? The purpose is that you should be holy and without blemish before him. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులముగా ఉండాలని. So your choosing is not without a purpose. మీ యొక్క ఎన్నిక ఏదో ఒక ఉద్దేశం లేకుండా ఆయన మిమ్మల్ని ఎన్నుకోలేదండి. God chose you with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతోనే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. And that purpose is that you should be holy before him. ఆయన యొక్క ఉద్దేశము ఆయన ఎదుట మీరు పరిశుద్ధులుగా ఉండాలని. So you cannot try to be holy. ఆయన మీరేదో పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. You will be holy. ఎందుకంటే ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు కనుక మీరు పరిశుద్ధులుగానే ఉన్నారు. That's why you are holy. అందుకనే మీరు పరిశుద్ధులు. You don't have to try, you don't have to make efforts. You will be holy because that's God's choice for you. ఆ పరిశుద్ధులుగా ఉండడానికి మీరేదో ప్రయత్నం చేయవలసిన లేదు. మీరేదో ఆ యొక్క దాని కొరకు శ్రమ పడవలసిన అవసరం లేదు. కానీ ఆయనే మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎన్నుకున్నాడు. Can we say that in our flesh we don't have any blame? మనం ఈ రీతిగా చెప్పగలమా ఈ యొక్క శరీరంలో ఏ యొక్క నింద లేదని? Surely we have a lot of blame in this flesh. ఈ యొక్క శరీరంలో అనేకమైన నిందలు ఉన్నవి. But we look at him. కానీ మనము ఆయన చూచినప్పుడు, we look at what he has done for us. ఆయన మన నిమిత్తం ఏమి చేశాడో మనం చూచినప్పుడు, and like Brother Branham said, సోదరులు బ్రహ్మం గారు చెప్పినట్లుగా, he became us so that we become him. ఆయన మన కోసము మనవలాగా అయ్యాడు. ఎందుకనంటే మనము ఆయన వలె మార్చబడ్డానికి. Then he became like us so that we can become righteous. ఆయన మన వలె మారాడు. ఎందుకనంటే ఆయన వలె మనం పరిశుద్ధులుగా ఉండడానికి. To sanctify us. మనలను శుద్ధి చేయడానికి. To perfect us. మనలను పరిపూర్ణులు చేయడానికి. To make us holy. మనలను పరిశుద్ధులుగా చేయడానికి. That we should be without blame. ఆ యొక్క నింద లేకుండా ఉండునట్లుగా. That's why he became us. He became like us sinful. అందుకనే ఆయన మనలాంటి పాపి స్వభావాన్ని ధరించుకున్నాడు. That we might become him, that his righteousness might come to us. ఆయన యొక్క నీతి మనలోనికి వచ్చినట్లు మన నిమిత్తమే ఆయన ఆ రీతిగా చేసి ఉన్నాడు. What a great offer. ఎలాంటి గొప్ప అవకాశం అండి. This was an exchange offer. ఇది ఆ యొక్క మార్పిడి అవకాశం. The greatest exchange offer that this world has ever seen. ఈ యొక్క ప్రపంచం చూసిన గొప్ప మార్పిడి అవకాశం అండి. That you give me your sin, I will give you my righteousness. నీవు నీ పాపాన్ని నాకు ఇయ్యి, నా పరిశుద్ధతను నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప ఆ యొక్క మార్పిడి విధానము చూడండి. So we are no more sinners. మనం ఇక ఎంత మాత్రమూ పాపులము కాదు. But we have taken his righteousness. మనము ఆయన యొక్క నీతిని తీసుకున్నాం, పరిశుద్ధతను తీసుకున్నాం. So he became me so that I can become him. ఆయన నా వలె మార్పు చెందాడు. ఎందుకనంటే నేను ఆయన వలె మార్పు చెందడానికి. He became us sinners that we might become his righteousness. ఆయన మన వలె పాపిలుగా అయ్యాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధతను మనం పొందుకోవడానికి. He wants us to become like him. మనము ఆయన వలె మార్పు చెందాలని కోరుచున్నాడు. There was only one way. ఒకటే ఒక మార్గం అండి. That he could come and take our place. ఆయన మన యొక్క స్థానాన్ని తీసుకురావడమే. And we can become like him. ఆయన ఎప్పుడైతే మన స్థానాన్ని తీసుకున్నాడో అప్పుడు మనము ఆయన వలె మార్పు చెందుతాం. And then only we can have the inheritance. అప్పుడు మాత్రమే ఆ యొక్క స్వాస్యాన్ని మనం కలిగి ఉంటాం. Through Jesus Christ we can obtain the inheritance. యేసుక్రీస్తు ద్వారా ఆ స్వాస్యాన్ని మనం పొందుకుంటాం. But then again, why did God do all this for us? Why did he do this? మరలా ఈ దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాడు? Why did he choose us? ఎందుకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? Why did he do it before the foundation of the world? ఈ యొక్క జగదుత్పత్తికి ముందే ఆయన ఎందుకు ఇవన్నీ కార్యాలు చేసి ఉన్నాడు? ఎందుకు? Being so wretched, everybody, if you choose something, you will choose the best. మనం ఒకవేళ మనకు ఒక ఎన్నిక ఇచ్చినట్లయితే మనము ఒక ప్రత్యేకమైనది, ఉన్నతమైనది మనం ఎన్నుకుంటాం. If you are choosing a house, you want the best house. మనం ఒకవేళ గృహంను ఎన్నుకోవాలంటే ఒక మంచి గృహాన్ని ఎన్నుకుంటాం. If you are going to buy a car, you want the best car. మనం ఒకవేళ కారు కొనాలంటే మంచి కారుని మనం చూస్తాం. If you are looking for a wife, you want the best one, best girl or one to be your wife. ఒకవేళ మనం భార్య కోసం చూసినట్లయితే ఒక మంచి ఒక బాలికను గురించి చూస్తాం. Amen. But
why us did he choose? కానీ Why ఎందుకు did he choose? There was nothing in us, no best qualities. కానీ ఎందుకు ఆయన మనలను ఎన్నుకున్నాడు? మనలో ఏ యొక్క ముఖ్యమైన ఆ యొక్క గుణ లక్షణాలు లేవు, మంచి లక్షణాలు లేవు. ఎందుకు మనలను ఆయన Why ఎన్నుకున్నాడు? did he ordain us to holiness? ఎందుకు ఆయన పరిశుద్ధులుగా ఉండాలని ఎందుకు ఆయన Why నిర్ణయించాడు? did he ordain us to be his children? ఎందుకు ఆయన కుమారులుగా ఉండాలని ఆయన నిర్ణయించాడు? The only one word answer is love, love. ఎందుకనంటే కేవలం ఒకే ఒక సమాధానము, ప్రేమ. And that's why today we can sing that song, I love him because he first loved me. అందుకనే మనము ఈ పాటను మనం పాడగలుగుతాం. ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నేను ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మొదటిగా ఆయనే నన్ను ప్రేమించాడు. All these films and novels you see, love stories, they are all duplicates. ఈ యొక్క సినిమాలు కానీ నవల్స్ కానీ ఆ యొక్క ప్రేమను గురించి చూచినవన్నీ ఆ యొక్క డూప్లికేట్ అయి ఉన్నవి. Here is the greatest love story. కానీ ఇక్కడే ఆ గొప్ప ప్రేమ కథ ఉన్నదండి. It was in love that he did this for us. ఇవన్నీ కార్యములు కూడా కేవలం ప్రేమను బట్టి మాత్రమే ఆయన మన పట్ల చేస్తూ Remember, ఉన్నాడు. the father's desire is always for the children. ఎందుకంటే తండ్రి యొక్క కోరిక ఎప్పుడు కూడా కుమారుల వైపు ఉంటూ ఉంది. That even before the children can understand, the father lays out great plans for his children. ఒకవేళ ఆ యొక్క పిల్లలు అర్థం చేసుకోక ముందే తండ్రి గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు కుమారుల నిమిత్తము. See, today the son gets married, he does this, that, the other. But his father was planning 30 years back when he got married. The little boy was small. He is planning for the future 30, 40 years. ఒకవేళ And కుమారుడు now the son gets educated, he gets a job, he gets married. But this planning was done 30, 40 years by the father. Amen. ఒకవేళ కుమారుడు ఆ యొక్క వివాహ వయస్సు వచ్చినప్పుడు తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇదిగో నా యొక్క వివాహానికి ఇది 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 అని. కానీ ఆ కుమారుని యొక్క వివాహం నిమిత్తము ఆ తండ్రి 30 సంవత్సరముల క్రితమే ఆ కుమారుడు బాలుడిగా ఉండగానే తన యొక్క ప్రణాళికలను కలిగి ఉంటాడు. Education and everything ఆ యొక్క చదువు, నా కుమారుడు ఈ చదువు చదవాలి, ఈ ఉద్యోగం చేయాలి అనే ప్రణాళికలని తండ్రి ఇదివరకే కలిగి ఉంటాడు. Great plans for his children. తన యొక్క కుమారుల నిమిత్తమై గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. What about our father? కానీ మన తండ్రి ఏ రీతిగా We plan for our children when they are born. మనము మన కుమారులు పుట్టినప్పుడు వారి నిమిత్తమై ప్రణాళికలు కలిగి ఉంటాం. But our father planned for us before we were born. కానీ మన తండ్రి యొక్క ప్రణాళిక మనము పుట్టక ముందే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. Great plans he had for us. ఆయన మన నిమిత్తమై గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Oh, it was such a great love. గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. Regardless of what your thinking is, what my thinking is. నీ యొక్క ఆలోచన, నా యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నప్పటికీ ఆయన గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు. Regardless of what anybody thinks of us. మన నిమిత్తమై ఎవరు ఏదైనా కొన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. That's why he knew that this is the only way to do it. అందుకనే ఆయన ఆలోచించాడు, ఆయన నిర్ణయించాడు, ఈ మార్గము గుండానే ఇది చేయగలము. A full love towards man. మనుషుల పట్ల గొప్ప ప్రేమ. And he did it all. ఆయనే సమస్తమును చేసి He never handed out to angels, he never handed out to prophets, but he did him himself. ఆయన ఆ కార్యాన్ని ఆ యొక్క దేవదూతలకు అప్పగించలేదు, ప్రవక్తలకు అప్పగించలేదు, కానీ ఆయనే స్వయంగా ఆ కార్యమును చేసి He is all in all. ఆయనే సమస్తమై ఉన్నాడు. And you must realize that we are a part of him. కానీ We మీరు are a part of him. మీరు గ్రహించవలసింది మనము ఆయనలో భాగమై ఉన్నాము. In 2 Thessalonians 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 13. 13వ వచనం అండి. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. Amen. And Amen. Also John 1:1. In the beginning was a word, and the word was యోహాను 1:1 అండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. So it was in the beginning that God chose us unto salvation. ఆ యొక్క ఆదిలోనే దేవుడు ఆ యొక్క రక్షణ నిమిత్తమే దేవుడు మనలను ఎన్నుకున్నాడు. So the elect are chosen to salvation. ఆ యొక్క ఎన్నుకోబడిన వారు ఆ రక్షణ నిమిత్తము ఎన్నుకున్నారు. And they are chosen by the means of what God has laid out for them. ఆ దేవుడు వారి నిమిత్తమే ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారం వారిని ఎన్నుకున్నాడు. And that is, they have to come through sanctification. వారు ఆ యొక్క పరిశుద్ధత ద్వారా రావాలని,
it is a sanctification through the Spirit. ఆ యొక్క ఆత్మ యొక్క పరిశుద్ధత ద్వారా వారు రావాలని, And when the belief in the truth, ఆ యొక్క సత్యం పట్ల నమ్మకం కలిగి ఉండాలని. so it is the sanctification of the Spirit and the belief of in truth that you come through salvation. ఆ యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధత, నమ్మకము ద్వారా మీరు ఆ యొక్క కార్యంలోనికి, రక్షణలోనికి రావాలని. That's what it says in verse 13 Thessalonians. Ah. But through you come to salvation through sanctification of the Spirit and the belief of the truth. ఆ యొక్క So there is a way. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. All right, 2:13. We just read it, right? మనము చదివిన ప్రకారము 2:13. See? Through, yes, chapter 2 and verse 13. That's what. Salvation through sanctification of the Spirit and belief of the truth. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. That's right. So Amen. you are chosen through salvation, that is true. మీరు రక్షణకు ఎన్నుకోబడ్డారు, అది సత్యము. But through this way you have to come. కానీ ఈ మార్గము ద్వారా మీరు రావాలి. You cannot bypass the way. ఆ యొక్క మార్గము తప్పించుకుని మీరు రాలేరు. God has laid out, you have to come through that. దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ మార్గము ద్వారానే మీరు రావాలి. Even though you are chosen, మీరు ఎన్నుకోబడినప్పటికీ, even though you are in election, మీరు ఎన్నికలో ఉన్నప్పటికీ you have to come through the sanctification of the Spirit and belief of the truth. మీరు ఆత్మ ద్వారా, ఆ యొక్క నీతి ద్వారా రావాలి, ఆ యొక్క విశ్వాసము ద్వారా రావాలి. So election is the basis of our the praises that we praise continuously to God. Election is the base for that. ఈ యొక్క ఎన్నిక దేవుని ఎల్లప్పుడూ స్తుతించడానికి అది మూలమై ఉన్నది. Our devotion to God is based upon our election. మన యొక్క దేవుని యొక్క ఆరాధించే కార్యము ఆ యొక్క మనల్ని ఎన్నుకున్న కార్యం మీద ఆధారపడి ఉన్నది. And why are we devoted to God so much? మనము దేవుని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం? Why do we praise God so much? మనము దేవుని ఎందుకు స్తుతిస్తూ ఉన్నాం? Why not? ఎందుకు కాకూడదు? Our praise and devotion is based upon election. మన యొక్క ఆరాధన, మన యొక్క స్తుతి ఆ యొక్క ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది. Today there are so many people who have not learned to praise God. ఇప్పుడు చూసినట్లయితే అనేక మంది దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు. Are they elected? Because are they elected? వారు ఎందుకంటే వారు ఎన్నుకోబడిన వారా? Amen. But how many people have learned to praise God just because they are elected? కానీ ఎంతమంది వారు ఎన్నుకోబడిన వారు కనుక దేవుణ్ణి ఎంతమంది ఆరాధిస్తూ ఉన్నారు? How much time have we spent praising God? ఎంత సమయము దేవుణ్ణి మనము ఆ యొక్క స్తుతులను చెల్లించడానికి మనం వెచ్చిస్తూ ఉన్నాం. How much time we spend thanking God? మనం దేవుని స్తుతించడం, కృతజ్ఞతలు ఎంత సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం? It is because of election. అదన్నీ కూడా ఎన్నిక ద్వారా మాత్రమే ఉన్నవి. The continuous cause of our praise and worship and devotion is election. మనము దేవుణ్ణి స్తుతించడం కానీ, ఆరాధించడం కానీ ఇవన్నీ కూడా ఎన్నికను బట్టే సాధ్యపడుతూ ఉన్నవి. It shouldn't be hard for us to praise God because of election. Is it hard for us to praise God? మనం ఎన్నుకోబడ్డాము కనుక మనకు అది కష్టమండి. ఆయన స్తుతించడం కానీ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ మనకు కష్టమా? The greatest thing that we can praise God for is election. ఆ యొక్క గొప్ప కార్యము, మనము ఆయన స్తుతించగలిగిన గొప్ప కార్యము ఎన్నికై ఉన్నది. And when we realize election, మనము ఎప్పుడైతే ఆ ఎన్నికను అర్థం చేసుకుంటామో, and continuously we start praising God. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించగలుగుతాం. We become more devoted to God. మనము దేవునికి మరింత సన్నిహితంగా మనము చేర్చబడతాం. Because he has elected us. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకొన్నాడు. Because we see the will of God in our life. మనము దేవుని యొక్క చిత్తం మన జీవితంలో మనం చూస్తాం. Because we experience the grace of God in our life. మన జీవితంలో ఆయన యొక్క కృపను మనం అనుభవిస్తాము. In Psalms chapter 7 ఆ యొక్క కీర్తనలకు రాసిన కీర్తనలు 7వ అధ్యాయము and verse 17, 17వ వచనం అండి. he says, David said, దావీదు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, I will praise the Lord according to his righteousness. ఆయన నీతిని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. Because David understood election. ఎందుకంటే దావీదు ఆ ఎన్నికను గురించి అర్థం చేసుకున్నాడు. Paul in Romans chapter 4 and verse 8, రోమాలకు రాసిన పత్రిక 4:8లో పౌలు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. he said, Blessed is the man to whom the Lord will not credit sin. ఆ యొక్క He won't put sin into his account. దేవుడు నిర్దోషిగా ఎంచిన వాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. Amen.
Why? That is God is saying that. ఎందుకంటే దేవుడే దాన్ని చెప్తూ ఉన్నాడు. Such a blessed man. We have all sinned and come short of the glory of God. మనమందరము పాపం చేసి దేవుని యొక్క మహిమకు తక్కువగా ఉన్నాము. But he says, blessed is the man who God will not credit into his account sin. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, దేవుడు నిర్దోషిగా ఎంచిన వాడు ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. Blessed is the man whom thou hast chosen. ఎవరైతే నీవు ఎన్నుకున్నావో అతను ధన్యుడు అని చెప్తూ ఉన్నాడు. So if you are chosen, ఒకవేళ మీరు గాని ఎన్నుకోబడిన వారైతే you are a blessed person. మీరు ధన్యులై ఉన్నారు. You are all blessed. మనమందరము కూడా ధన్యులమై ఉన్నాము. Because you are chosen. ఎందుకంటే మనం ఎన్నుకోబడిన వారము. God is not going to credit sin to you. మనకు దేవుడు పాపమును అన్వయించడు. You are blessed. మీరు ధన్యులు. Because you are his son. ఎందుకంటే మీరు ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నారు. God is, you are blessed. మీరు ధన్యులై ఉన్నారు. Because you have been adopted into the family. ఎందుకంటే ఆ యొక్క పుత్ర స్వీకారంలోనికి మీరు వచ్చి ఉన్నారు. You are blessed. మీరు ధన్యులు. Because you have his righteousness. ఎందుకంటే ఆయన నీతిని మీరు కలిగి ఉన్నారు. You have his wisdom. ఆయన యొక్క జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారు. ఉన్నారు. You are sanctified. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఉన్నారు. ఉన్నాడు. He has filled you with his spirit. ఆయన ఆత్మ చేత మిమ్మల్ని నింపి ఉన్నాడు. That's why you are blessed. అందుకనే మీరు ధన్యులై ఉన్నారు. Because you are chosen of God. ఎందుకంటే మీరు దేవుని యొక్క ఎన్నిక అయి And ఉన్నారు. so David understood this election. ఈ యొక్క ఎన్నికను దావీదు అర్థం చేసుకున్నాడు. That's the real election. అదే నిజమైన ఎన్నిక అయి ఉన్నది. If you come to 2 Timothy, 2 తిమోతికి రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయము and verse 9. 9వ వచనమండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. So he says, according to his purpose and grace. ఆయన యొక్క కృపను బట్టి ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి. Amen. He called us. ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. He has chosen us today. ఆయన మనల్ని ఎన్నుకొన్నాడు. And for his purpose. ఆయన యొక్క ఉద్దేశము నిమిత్తమై. And for his grace. ఆయన యొక్క కృపను బట్టి. So grace was given to us before the foundation of the world. ఆ యొక్క కృప అనేది భూమి పునాది లేనప్పుడే మనకు ఇవ్వబడినది. It means like giving grace to you before even examination. Before you wrote the paper, he gave you grace. ఈ యొక్క ఎగ్జామ్ లో చూసినట్లయితే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ యొక్క గ్రేస్ ఇచ్చి పాస్ చేశారు. కానీ this is before even you wrote the exam. ఈ యొక్క before examination. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఇంకా ఆ యొక్క పరీక్ష రాయక ముందే grace you are passed. ఆ యొక్క కృపనిచ్చి ఉన్నాడు ఆయన. You are passed. మీరు పాస్ అయ్యారు అని. But you must saying that, oh, so I don't need to write the exam. మీరు ఈ రీతిగా చెప్పలేరు, అలాగైతే నేను ఎగ్జామ్ రాయవసరం లేదు అని. No, you must write the exam. కానీ ఎగ్జామ్ రాయవలసినదే. Otherwise it will be absent. లేకపోతే ఆబ్సెంట్ అయిపోతుంది. Paper must be there. ఆ యొక్క పరీక్ష పేపర్ అనేది రాయవలసిందే. But you are already passed. కానీ పరీక్ష రాయక ముందే ఆయన నిర్ణయించాడు మీరు ఇదివరకే గెలిచి ఉన్నారని. So before you were born, before the foundation of the world, God has given you grace. మీరు పుట్టక ముందే ఈ యొక్క భూమి యొక్క పునాది లేనప్పుడే ఆయన కృపను మీకు ఇచ్చి ఉన్నాడు. See, we received the gift of grace. కానీ చూడండి, మనము ఆ యొక్క కృప అనే వరాన్ని మనం పొందుకున్నాం. See, grace is nothing you asked for. మనమేదో ఆ కృపను మనం అడగలేదండి. Because you cannot ask for, because you are not even there. ఎందుకంటే ఆ కృపను మనం అడగలేదు, ఎందుకంటే మనం అప్పటికే మనం లేము. You are not even born into the world. ఈ యొక్క లోకంలోనికి మనం పుట్టలేదు. ఎందుకు? భూమి పునాది లేనప్పుడు మనం పుట్టలేదు. You cannot even ask for grace. దాన్ని మనము కృపను గురించి అడగలేము. Yes. So before you asked it, he gave it. కానీ మనం అడగక ముందే ఆయన భూమి పునాది లేనప్పుడు ఆ కృపను మనకి ఇచ్చి ఉన్నాడు. And a gift is always given. You never ask for a gift, but it is already given. ఆ యొక్క గిఫ్ట్ అనేది, ఆ కృప అనేది అది అడిగేది కాదండి, అది ఉచితంగా ఇచ్చేది. And so he has given us the gift of grace. ఆయన ఆ యొక్క కృప అనే వరాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. Amen. So grace has been extended to you before you even sinned. మనము పాపము చేయక ముందే ఆ కృపను ఆయన మన పట్ల చూపి ఉన్నాడు. You have not even done anything. మీరు ఆ కార్యం ఏది చేయలేదండి. Because you are not even born. ఎందుకంటే అప్పటికి మనం పుట్టలేదు. All right. So there he gave you the gift of grace before you have done any sin. మనము ఏ పాపమో చేయక ముందే, ఎందుకనంటే ఆయన భూమి పునాది లేనప్పుడే కృపనిచ్చాడు కనుక ఏ పాపమో చేయనప్పుడే ఆయన కృపనిచ్చి ఉన్నాడు. Okay. So already in God's sight you have received his grace. దేవుని యొక్క దృష్టిలో మీరు ఇదివరకే ఆ కృపను పొందుకున్నారు. So now how can sin be imputed to you?
ఇప్పుడు ఆ యొక్క పాపం మీకు ఏ రీతిగా అన్వయించబడుతుంది? ఆ పాపము చేయకముందే ఆయన కృపనిచ్చినట్లయితే పాపము చేసినప్పుడు ఆ పాపము ఏ రీతిగా అన్వయించబడుతూ ఉన్నది? Sin cannot be credited to you. ఆ యొక్క పాపము మీ అకౌంట్లో వేయడానికి లేదండి. Because he has already given you grace. ఎందుకనంటే ఆయన ఇదివరకు ఆ యొక్క కృపనిచ్చి ఉన్నాడు. Sin cannot be credited to your account. ఆ యొక్క పాపము మీ అకౌంట్కి జతపరచవలసిన అవసరం లేదు. Cannot be. ఆ యొక్క జత చేయలేరు. Because grace has already been credited to your account. ఎందుకనంటే ఆ యొక్క కృప ఇదివరకే మీ అకౌంట్లో ఉన్నది. When we sinned, ఎప్పుడైతే మనం పాపం చేసినప్పుడు God said you are not going to be charged against your sin. ఆ యొక్క నీ పాపము నిమిత్తము నీ మీద నేరము మోపబడదు. God knew that his sons will fall. ఎందుకంటే దేవునికి తెలుసు ఆయన కుమారులు పడిపోతారని. He knew that they will go into sin. ఆయనకు తెలుసు వారు పాపంలోకి వెళ్తారని. So he foreordained it to glory. He foreordained his sons to glory. Foreordained his sons to glory. ఆయన ఇదివరకే ఆయన యొక్క కుమారులకు మహిమ నిమిత్తం నిర్ణయించి ఉన్నాడు. And that's why he permitted the fall so that God can show his attributes. అందుకనే ఆయన తన యొక్క కుమారుడు పాపంలో పడిపోవడానికి అనుమతి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క గుణ లక్షణములు ఆయన చూపించడానికి. That is the grace of God. అదే దేవుని యొక్క కృప ఉన్నది. That was freely made available to all of us. మనకందరకు అది ఉచితముగా ఇవ్వబడుతూ ఉన్నది. What is salvation? What is salvation a result of? ఆ రక్షణ యొక్క ఆ యొక్క రిజల్ట్ ఏమై ఉన్నది? Salvation is a result of what? Salvation is a result of what? ఆ యొక్క రక్షణ దేనిని బట్టి వచ్చి ఉన్నది? Salvation is not the result of our works. మన యొక్క ఆ యొక్క కార్యములను బట్టి రక్షణ రాలేదు, కానీ But salvation is the result of God's purpose. ఆ యొక్క రక్షణ అనేది దేవుని యొక్క ఉద్దేశమును బట్టి వచ్చి ఉన్నది. You are saved. మీరు రక్షించబడ్డారు Because of his purpose. He has a purpose for you. ఎందుకంటే ఆయన మీ నిమిత్తమే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుకనే మీరు రక్షించబడి ఉన్నారు. It is by grace. ఇది కేవలం కృప ద్వారానే. It is his grace that is bestowed upon all of us. ఆయన కృప మన అందరి మీద కృమ్మరించబడినది. And we received that grace even before Adam fell. ఆ యొక్క ఆదాము పడిపోక ముందే ఆ కృపను మనం పొందుకొని ఉన్నాం. God is omniscient. దేవుడు సర్వశక్తివంతుడైనట్లయితే, God is omnipotent. ఆయన సర్వాంతర్యామి అయినట్లయితే, and he has provided everything for his children. ఆయన కుమారుల నిమిత్తము ఆయన సమస్తమును ఏర్పాటు చేసి ఉన్నాడు. If you say you have a need today, ఒకవేళ నీవు గాని ఒక అవసరము ఉన్నది అని చెప్పినట్లయితే, then before you are born, before the need came, God has already provided the need. ఆ యొక్క అవసరం రాకముందే దేవుడు నీ కొరకు దాని యొక్క మార్గం ఏర్పాటు చేసి ఉన్నాడు. Amen. Provision is there before the need is there. ఆ యొక్క అవసరం రాకముందే దాని యొక్క అవసరము తీర్చే అవకాశం అక్కడ ఉన్నది. So if there is a need going to come for you tomorrow, ఒకవేళ మీకు రేపటి దినమున ఏదో ఒక ఆ యొక్క అవసరత వచ్చినట్లయితే, then today God has provided. That provision is made for you already there. ఈ దినమునే దేవుడు దాని యొక్క నిమిత్తమై ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. Before there was a sin, there was a savior. ఏ రీతిగా అయితే పాపమునకు ముందే ఒక రక్షకుడు ఉన్నాడు. It is not that first sin came then savior came. No. ఇది ఈ రీతిగా లేదండి. మొదట పాపం వచ్చిన తర్వాత రక్షకుడు రాలేదు. No, రక్షకుడు was already there. Savior was already there. ఆ యొక్క రక్షకుడు ఇదివరకే ఉన్నాడు. Then sin came. దాని తర్వాత మాత్రమే ఆ యొక్క పాపం వచ్చి ఉన్నది. Before disease came, healer was there. ఆ యొక్క వ్యాధి రాకముందే స్వస్థపరచువాడు ఉన్నాడు. Before the children were there, father was already there. ఆ యొక్క కుమారులు రాకముందే తండ్రి ఇదివరకే ఉన్నాడు. Before the sheep was here, shepherd was already ఆ there. యొక్క గొర్రెలు లేకముందే గొర్రెల కాపరి అక్కడ ఉన్నాడు. Before the fish was there, water was there. ఆ యొక్క చేపలు లేనప్పుడే ఆ యొక్క నీళ్లు ఉన్నవి. Amen. So before the need, the provision is already there. ఆ యొక్క అవసరత రాకముందే అవసరతను తీర్చే ఆయన ఉన్నాడు. Amen. So election is just natural to God as it is to you and me. ఈ యొక్క ఎన్నిక అనేది దేవునికి ఒక సామాన్యమైనది. ఏ రీతిగా అంటే నీకు నాకు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా. So you can understand election when you see that how God became a man. మీరు చూడండి ఆ ఎన్నిక ఏ రీతిగా ఉన్నదంటే ఏ రీతిగా అయితే దేవుడు మనిషిగా మారాడో, and then he identified himself with man. ఆయన తనంతట తాను మనుషులతో గుర్తింప చేయబడ్డాడు. Because God is perfect. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. He wanted his children. ఆయన తన యొక్క కుమారులు కావాలని కోరుకున్నాడు. And he knew that his children would reflect him. ఆయన కుమారులు ఆయన వలె ఉండాలని ఆయన ఎరిగి ఉన్నాడు. That's why to the son he will say, you look like your father.
అందుకనే మనం చెప్తూ ఉంటాము కుమారులతో నీకు తండ్రి వలె పోలి ఉన్నావు అని. The son will express all those qualities unknowingly of the father. ఆ కుమారునికి తెలియకుండానే తన తండ్రి యొక్క గుణ లక్షణాలన్నీ ఆయన ప్రత్యక్షతలోనికి తీసుకుని వస్తూ ఉంటాడు. So if we are his children, మనం ఒకవేళ ఆయన కుమారులమైనట్లయితే then we would reflect our father. మన యొక్క తండ్రి యొక్క ఆ యొక్క గుణ లక్షణాలను మనము కలిగి ఉంటాం. We want he would take his children the way he wants to. ఆయన యొక్క కుమారులను ఆయన ఏ రీతిగా తీసుకువెళ్ళాలో ఆ రీతిగా ఆయన తీసుకుని వెళ్తూ ఉంటాడు. He will give his children of himself. ఆయన తన యొక్క కుమారులకు తనను తానే ఇచ్చుకుంటాడు. He will give all of his substance to his children. ఆయనకు కలిగి ఉన్నదంతయు తన కుమారులకు ఇస్తాడు. He will give all the inheritance to his children. ఆయన యొక్క స్వాస్యమంతయు తన కుమారులకు ఇస్తాడు. So if we are his children, మనం ఒకవేళ ఆయన కుమారులమైనట్లయితే everything that God has belongs to us. దేవునికి కలిగిన అంతయు మనకు కలిగి ఉన్నది. All his plans, inheritance belongs to us. ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క స్వాస్యము మనకు కలిగి ఉన్నది. If we look at 1 Peter, మొదటి పేతురు రాసిన పత్రిక chapter 1, మొదటి అధ్యాయము verse 2. 2వ వచనం అండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులొకటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. And so we see that he says elect according to the foreknowledge of God the Father. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. All right, so Abraham told us, సోదరుడు బ్రహ్మం గారు ఈ రీతిగా చెప్పి ఉన్నారు. that predestination is like a bad word sometimes. ఆ యొక్క ముందుగా ఏర్పాటు చేయబడడం, నిర్ణయించబడడం అనేది ఒక చెడ్డ మాటగా ఉన్నదని చెప్తూ ఉన్నారు. Because many people think about it as a bad thing. అనేక మంది అదేదో చెడు కార్యంగా చూస్తూ ఉన్నారు. Amen. But if you don't like the word predestination, ఒకవేళ మీరు ఆ యొక్క ముందు ఏర్పాటు అనే ఆ యొక్క మాటను ఇష్టపడనట్లయితే then you can call it foreknowledge. దాన్ని దేవుని యొక్క ముందస్తు జ్ఞానం అని పిలవచ్చు. The meaning does not change. Foreknowledge and predestination means the same thing. ఆ యొక్క ముందస్తు జ్ఞానము, ముందు ఏర్పాటు అనేది ఒకటే అర్థమై ఉన్నది. By foreknowledge, God predetermines your destiny. That's what it means. ఆ యొక్క ముందస్తు జ్ఞానము చేత దేవుడు మీ యొక్క గమ్యాన్ని ఎరిగి ఉన్నాడు. Amen. So it is by foreknowledge that God chose and predestinated us. దేవుని యొక్క ముందస్తు జ్ఞానము చేత ఆయన ముందుగా ఎరిగి మన యొక్క గమ్యాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. Before you build a house, మీరు ఆ యొక్క ఇల్లును కట్టక ముందే you go to the engineer, మీరు ఆ యొక్క ఇంజనీర్ వద్దకు వెళ్ళి, and then you meet the architect. మీరు ఆ యొక్క ఆర్కిటెక్ట్ వద్దకు వెళ్ళి, he will draw a blueprint and give to you. ఆయన ఆ యొక్క ప్లాన్ను గీసి మీకు ఇస్తూ ఉంటాడు. You don't have the house, మీకు ఆ యొక్క ప్లాన్ ఉన్నంత మాత్రాన ఇల్లు ఉన్నట్టు కాదు, but you have the house on plan, on paper you have it, blueprint. ఆ యొక్క కాగితం మీద ఆ ఇంటి యొక్క ప్రణాళిక ఉన్నది. And that blueprint is the foreknowledge of God. ఆ యొక్క ప్లానే దేవుని యొక్క ముందస్తు జ్ఞానము. The whole plan was there before him. ఆయన ముందు ఆ యొక్క ప్రణాళిక అంతా ఉన్నది. Because he is the great architect. ఎందుకంటే ఆయన గొప్ప నిర్మాణకుడు అయి ఉన్నాడు. He is the potter. ఆయన గొప్ప కుమ్మరివాడు అయి ఉన్నాడు. He knows what to do with the clay. ఆ యొక్క మట్టితో ఏమి చేయాలని ఆయనకు తెలుసు. He has a foreknowledge in his mind. The blueprint is in his mind. ఆయన యొక్క మనసులో ఆ యొక్క గొప్ప ముందు ఏర్పాటు, ముందు జ్ఞానం ఉన్నది. That mind has to be brought out. ఆయన యొక్క మనసులో ఉన్నది ఇప్పుడు ప్రత్యక్షతలోకి తీసుకొని రావాలి. Blueprint. ఆయన యొక్క ప్రణాళిక వేసి ఉన్నాడు. And then from the blueprint now it has to come into reality. ఆ యొక్క ప్రణాళికలో నుండి అది వాస్తవంలోనికి రావాల్సి ఉన్నది. The design is there. అక్కడ ఆ యొక్క ప్లాన్ ఉన్నదండి. But now you need the material. కానీ ఇప్పుడైతే ఆ యొక్క పదార్థములు కావాలి. And that he takes the clay. అప్పుడు ఆ యొక్క మట్టిని తీసుకున్నాడు. And whatever plan, whatever design he had, he makes it into that. ఆయన యొక్క ఉద్దేశం ఏమైందో, ఆయన ప్రణాళిక ఏమైందో దాని ప్రకారం ఆ పాత్రలను చేస్తూ ఉన్నాడు. That's why in Romans chapter 8 and verse 28. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8:28 అండి. Yes. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కడుగుటకై సమస్తమును సమకూడి జరుగుచును అని ఎరుగుదుము. So he says all things. ఆయన చెప్తూ ఉన్నాడు అన్ని విషయాలు, సమస్తము. So one believer died in our church. ఒకవేళ సంఘంలో ఒక విశ్వాసి చనిపోతే, if they come and tell you somebody died, మీకు ఎవరైనా వచ్చి పలానా ఆయన చనిపోయాడు అని చెప్పినట్లయితే what will you say? మీరేం చెప్తారు? If you say మంచిదే, మంచిది, అయ్యో,
What will you say? Is a manchidi means they will think, that's something wrong. అయ్యో అని చెప్తారు. No, but manchidi. అది మంచి కార్యము. Yeah, that is true. అది నిజమండి. Because the prophet said the best thing that can happen to a believer is death. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఒక విశ్వాసికి జరిగే మంచి కార్యము అది మరణమై ఉన్నది. All things. అన్ని విషయంలోనూ మంచి కార్యం మరణమై ఉన్నది. One step from this life is the next step into the other life. ఈ యొక్క జీవములో నుండి అవతలి అడుగు మరొక జీవములోనికి. Jesus' death takes you into the presence of your creator. ఆ యొక్క మరణము మన సృష్టికర్త యొక్క సన్నిధిలోనికి తీసుకుని వెళ్తుంది. Paul says all things. పౌలు చెప్తున్నాడు అన్ని విషయాల్లోనూ is good for the believer. ఒక విశ్వాసికి మంచి జరుగుతుంది. So if you met with an accident, ఒకవేళ ఒక యాక్సిడెంట్ గురి అయితే మంచిది, అది మంచిదండి. yes, if you fell sick, మీరు ఒకవేళ వ్యాధికి గురి అయితే మంచిది, అది మంచిదండి. why? ఎందుకు? Because nothing can happen to you without God knowing it. దేవుని యొక్క చిత్తము లేకుండా నీకు ఏది కూడా జరగదు. In my 50 years of life, God knew how many times I will get sick, how many times I'll meet accident, exact whatever will happen. God is looking. ఈ యొక్క 50 సంవత్సరముల నా జీవితంలో దేవుడు నాకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరగాలి, ఏమేమి జరగాలనే దేవుడు చూస్తూ ఉన్నాడు. So why is he not stopping it? ఎందుకు దాన్ని దేవుడు ఆపు చేయడం లేదు? Because when I get sick, ఎప్పుడైతే నేను వ్యాధికి గురవుతానో I call upon the Father, I say, Lord, please. నేను దేవుని ప్రార్థన చేస్తాను, ప్రభువా, and then God will heal me. నన్ను స్వస్థపరచు. When he heals me, I know, oh, he is my healer. నన్ను స్వస్థపరిచినప్పుడు నేను గుర్తిస్తాను నన్ను స్వస్థపరచువాడు ఆయనే అని. If I met with an accident, ఒకవేళ నేను ఆ యొక్క యాక్సిడెంట్ గురి అయినప్పుడు and God comes with angels and saves me in the accident, ఆ యాక్సిడెంట్ లో నుండి దేవుడు తన దూతలను పంపించి నన్ను రక్షించినప్పుడు, maybe little leg might be broken, hand might be, no problem, చిన్న కాలు చెయ్య ఇరిగినప్పటికీ కూడా, but our life could have been gone. మన యొక్క జీవితం పోవలసిందే, మనం మరణించవలసినదే. Angels came and protected us. ఆ యొక్క దూతలు వచ్చి మనల్ని రక్షించాయి. That is good, మంచిదే, అది మంచిదే. amen. And finally when we die, ఎప్పుడైతే చివరిగా మనం చనిపోయినప్పుడు it's good, అది మంచిది. because now we are in the presence of God. ఆ యొక్క మరుక్షణమే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాం. Because people who are there, they are crying, but that person is rejoicing. ఆ యొక్క విడిచిపెట్టబడిన ప్రజలు ఏడుస్తూ ఉంటారు, కానీ వెళ్ళిపోయిన వాడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాడు. The people you love, you don't want them to cry, you want them to rejoice. ఆ యొక్క ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వారు ఏడవాలని నీవు కోరవు, కానీ వారు సంతోషించాలని నీవు కోరుతావు. So when they die, they are rejoicing in Jesus, ఎవరైతే in the presence of God. ఎవరైతే విశ్వాసి చనిపోతాడో వాడు దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ They are ఉంటాడు. meeting with the prophets, they are meeting with the angels. Oh, they have a great time there. వారు దూతలను కలుసుకుంటారు, ప్రవక్తను కలుసుకుంటారు, వారు మంచి సమయాన్ని కలిగి ఉంటారు. If you ask him, do you want to go back? Your son is crying, your wife is crying, your children. No, I don't want to. ఒకవేళ నీవు కానీ ఆ వ్యక్తిని అడిగితే, ఇదిగో నీ భార్య ఏడుస్తుంది, నీ కుమారులు ఏడుస్తున్నారు, నీ బంధువులు ఏడుస్తున్నారు, నువ్వు తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నావు అంటే, నేను మాత్రం వెళ్ళాలని అనుకోవడం లేదంటే. Amen. Even when Branham went there, he didn't want to come back. సోదరులు బ్రహ్మం గారు ఆ యొక్క అవతలి గట్టుకు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ తెరవెంకలకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి నువ్వు వెనకకు వెళ్ళాలని అనుకుంటున్నావు అంటే, నేను వెళ్ళాలని అనుకోవడం లేదన్నారు. But he said, no, you must go. కానీ ఆయన నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసినది. Because we are waiting for Jesus to come. ఎందుకంటే యేసు రావడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. When he comes, ఆయన వచ్చినప్పుడు we all will meet again. మనం అందరం కలుసుకుని. So everything today works for the good of them that love the Lord. For the believers, there is nothing bad. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నది. విశ్వాసికి ఏ చెడ్డ జరగదండి. Amen. Everything works for the good who are called according to his purpose. ఆయన యొక్క ఉద్దేశం నిమిత్తమై ఎందరైతే పిలువబడతారో వారందరికీ సమస్తము మేలు కలుగుటకై జరుగుతుంది. If something is happening in your life today, నీ యొక్క జీవితంలో నీకు ఏదో ఒక కార్యము నీ జీవితంలో జరిగినట్లయితే, then God has a purpose for that. దాని నిమిత్తం దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. If something happened to you, నీకు ఏదో కార్యం జరిగినట్లయితే, there is a purpose for it. దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది. God does not tell us everything. దేవుడు ప్రతిదీ మనకు చెప్పడండి. Amen. When that woman died and she went to Elijah, ఆ యొక్క స్త్రీ యొక్క కుమారుడు చనిపోయి ఆమె ఎలీషా యొద్దకు వెళ్ళినప్పుడు, everything with you, ఆ ప్రతిదీ క్షేమంగా ఉన్నదా? All is well. అంత మంచిగానే ఉన్నది. All is well. అంత మంచిగా ఉన్నది. Amen. With the bride, all is well. ఆ యొక్క వధువుకు సమస్తము మంచిగా ఉన్నది. How are you, brother? All is well. ఎలాగున్నావు సోదరుడా? అంత మంచిగా ఉన్నది. The bride can say all is well, all is well. ఆ యొక్క వధువు చెప్పగలదు అంత క్షేమముగా ఉన్నది, అంత క్షేమముగా ఉన్నదని. Because there is a place, ఎందుకంటే ఒక స్థలము ఉన్నది behind the inner veil. ఆ యొక్క తెర వెనకత వైపు. That's where
the bride rests. ఆ యొక్క తెర వెనక వైపు వధువు విశ్రాంతిలో ఉన్నది. Shekinah glory of God. ఎందుకంటే ఆ షెకనియా మహిమ, దేవుని యొక్క మహిమ. So God has called you. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. You are the elect. మీరు ఎన్నుకోబడిన వారు. How has you been elected? మీరు ఏ రీతిగా ఎన్నుకోబడ్డారు? By God's foreknowledge. దేవుని యొక్క ముందస్తు జ్ఞానము చేత, Predestination. దేవుని యొక్క ముందు ఏర్పాటు చేత. God knew before you were born. You are the purpose He has for you. మీరు పుట్టక ముందే దేవుడు ఒక ఉద్దేశాన్ని మీ పట్ల కలిగి ఉన్నాడు. You are here today. మీరు ఈ దినమున ఇక్కడ ఉన్నారు. So why I am sick? నేను ఎందుకు జబ్బు పడ్డాను? Why this happened? ఎందుకు ఇది నాకు ఇలా జరిగింది? ఎందుకు అది ఇలాగ జరిగింది? Why I am like this? Why I am like that? నేను ఎందుకు ఈ రీతిగా ఉన్నాను? Whatever you have to do is you have to seek God's purpose. ఏది ఏ రీతిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని మీరు Because ఎరగవలసిన వారు. not here without a purpose. మనము ఏదో ఒక ఉద్దేశము లేకుండా మనం ఎక్కడ లేము. But you have to find what God's purpose is in your life. మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమైతే ఉన్నదో మనము దాన్ని ఎరగవలసిన వారు. Once you know God's purpose in your life, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ఉద్దేశం మీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏదై ఉన్నదని మీరు ఎరిగినప్పుడు, from that day onwards you will view your life in a different manner. ఆ దినము నుండి నీ యొక్క జీవితాన్ని వేరొక కోణంలో నువ్వు చూడగలుగుతావు. Your objective will change, your focus will change. నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క చూపు మారుతూ ఉన్నది. In closing quickly, ఈ యొక్క చివరిగా ముగింపులో in Acts chapter 2 అపోస్తల కార్యములు 2వ అధ్యాయము verse 23, 23వ వచనం అండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. So God, even we see that Branham, he put Jesus in the election. మనము చూచినట్లయితే ప్రవక్త గారు యేసును కూడా ఆ యొక్క ఎన్నికలో చూస్తూ ఉన్నారు. Because his name is in the genealogy in the book of Matthew and in the book of Luke. ఎందుకంటే ఆ యొక్క మత్తయి సువార్త, లూకా సువార్తలో ఆ యొక్క వంశావళిలో ఆయన పేరును ఆయన చూస్తూ ఉన్నాడు. Let me read from Spurgeon Church, just one little small. ఆ యొక్క వర్తమానము స్ఫురణ సంఘం యొక్క కాలము, సంఘ కాలం అనే వర్తమానంలో నుండి He said, then he goes on to not only narrow down this definition, ఆయన ఆ యొక్క ఉపోద్ఘాతమును కుచించినప్పుడు, but rather to finalize it, for in Galatians 3 he identified the seed singular with Jesus. ఆ యొక్క బీజాన్ని యేసుతో పాటు ఆ యొక్క గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన దాన్ని చూపిస్తూ ఉన్నాడు. And counted the seed children as children of the promise. ఆ యొక్క వాగ్దానము కుమారులైనటువంటి ఆ బీజము ద్వారా the children of the promise, and promise as having to do with election or the choosing of God. దేవుని యొక్క ఎన్నిక మరియు ఆ యొక్క ఏర్పాటు ఆ యొక్క బీజంలో ఉన్నది. ఆ బీజంలోని వాగ్దానం అని చెప్తూ ఉన్నాడు. In one seed, ఆ యొక్క ఒకే ఒక విత్తనములో there are so many seeds. ఆ యొక్క ఒకే ఒక బీజంలో అనేకమైన విత్తనాలు ఉన్నాయండి. You sow one seed, ఒక విత్తనాన్ని నాటినట్లయితే, and somebody counted the tassel and said, I think it was 72 or 74 which come. ఆ యొక్క కాండాన్ని మనం చూచినట్లయితే 72 to 74 grains come in. 72 నుండి 77 విత్తనాలు వస్తాయని చెప్తారు. Amen. If you sow one seed, ఒక్క విత్తనం నాటినట్లయితే, so in one seed was so many seeds. ఒక్క విత్తనములోనే అన్ని విత్తనాలు ఉన్నవి. So one seed was Christ Jesus. ఒక్క విత్తనము యేసు క్రీస్తు అయినట్లయితే, all the children's seeds were in that one seed. ఆ యొక్క అందరు కుమారుల యొక్క విత్తనాలు ఆ ఒక్క విత్తనంలోనే ఉన్నవి. So when he went into the ground, ఆయన ఆ యొక్క భూమిలోనికి వెళ్ళినప్పుడు, and he rose up again, ఆయన తిరిగి లేచినప్పుడు, he brought many seeds like himself. ఆయన వలె అనేక విత్తనాలను ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. On the day of Pentecost, ఆ యొక్క పెంతెకొస్తు దినమున his life came back as the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మగా ఆయన జీవము తిరిగి వచ్చినప్పుడు, and came into his children, ఆయన కుమారులోనికి ఆ యొక్క జీవం వచ్చినప్పుడు, brought forth many like himself. ఆయన వలె అనేకమైన మాటని బయటకు తీసుకొని So వచ్చింది. Jesus was the promised seed. ఆ యేసుక్రీస్తే వాగ్దాన యొక్క విత్తనమై ఉన్నది. He was promised to come. ఆయన
వాగ్దానం చేయబడ్డాడు రావడానికి. But the Bible says delivered by the determined counsel of the foreknowledge of God. దేవుని యొక్క ముందస్తు జ్ఞానము చేత విమోచించబడ్డాడు. All right, so by God's foreknowledge he was delivered to be crucified. ఆయన యొక్క ముందస్తు జ్ఞానము చేత మరణానికి ఆయన అప్పగించబడ్డాడు. So somebody could say, oh, so bad, Jesus died, crucified. Such a great man he was, did so many miracles. Look how he died. ఎవరైనా చెప్పవచ్చు, చూడండి ఆయన గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప కార్యములు చేశాడు, ఆ ఘోరమైన ఆ యొక్క శిలువ మరణానికి వెళ్ళాడు అని చెప్పవచ్చు. Foreknowledge. దేవుని యొక్క ముందు జ్ఞానము. That was good. అది మంచిదయ్యి. Peter said, no, I will not let you go to the cross. పేతురు చెప్తున్నాడు, ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, అది జరగకుండా నేను చూస్తానని. Jesus said, Satan, get thee behind me. యేసు చెప్పి ఉన్నాడు, సాతానా నా వెనుకకు పో అని. So because God's foreknowledge was that he should go to the cross. ఎందుకంటే దేవుని యొక్క ముందు ఏర్పాటు యేసు ఆ యొక్క సిలువకు వెళ్ళాలని. So by the foreknowledge he went and he was crucified. ఆ యొక్క ముందస్తు జ్ఞానం చేత ఆయన ఆ యొక్క సిలువకు వెళ్ళి మరణించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. If it was not God's will for him to be crucified, no Roman soldier or no force could crucify him. ఒకవేళ గాని అది దేవుని చిత్తము కాకపోతే ఏ యొక్క రోమియుడు గాని రోమా సైన్యం గాని ఆయన సిలువ వేసి ఉండలేకపోయి ఉండవచ్చు. But because it was God's foreknowledge. ఎందుకనంటే అది దేవుని యొక్క ముందు ఏర్పాటు అయినది కనుక, ముందు నిర్ణయం అయినది కనుక. That's why he was crucified. అందుకనే ఆయన సిలువ వేయబడ్డాడు. But his foreknowledge said not even one bone will be broken. కానీ ఆయన యొక్క ముందు జ్ఞానము చెప్పి ఉన్నది, ఆయన ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరవబడదు అని. So they broke the bones of the thieves, but they didn't touch him because he was dead by then. కానీ ఆ ఇరు పక్కల వేయబడిన ఇద్దరు దొంగల యొక్క ఎముకలు విరగొట్టబడ్డాయి, కానీ ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగొట్టబడలేదు. That is foreknowledge. అదే దేవుని యొక్క ముందు జ్ఞానమైనది. So that is all things work together for the good of them that love the Lord. అందుకనే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి. The decree foreruns foreknowledge. ఆ యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ముందు ఏర్పాటు కంటే ముందు వెలుస్తూ ఉన్నది. The verdict is ahead of knowledge. ఆ యొక్క తీర్పు అనేది జ్ఞానము కంటే ముందు వెళుతూ ఉన్నది. So when he said you have not sinned, that judgment was given before you sinned. ఆ యొక్క దేవుడి యొక్క ఆ యొక్క తీర్పు, నువ్వు పాపము చేయలేదని చెప్పిన ఆ యొక్క తీర్పు నువ్వు పాపము చేయడానికి అంటే ముందుగానే వెళుతూ ఉన్నది. So here you do something, ఇక్కడ నువ్వు ఏదో ఒక కార్యాన్ని చేసి or whatever, you go to the court, మీరు కోర్టుకు వెళ్ళినట్లయితే after you done it you say you are guilty or not guilty. అది కార్యం చేసిన తర్వాత ఆ కోర్టు చెప్తుంది ఇది తప్ప ఒప్ప అనేది. But here with God, కానీ ఈ దేవునితోనైతే before you did anything God said you are నీవు righteous. ఏది చేయక ముందే దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు నీతిమంతుడు అని. So verdict is before foreknowledge. ఆ యొక్క తీర్పు అనేది ఆ యొక్క ముందు జ్ఞానం కంటే ముందే వెళుతూ ఉన్నది. So that is the determinate counsel. అదే దేవుని యొక్క నిర్ణయం అయి ఉన్నది. That was what God was determined to do. అదే దేవుడు నిర్ణయించాడు, ఆయన చేయడానికి నిర్ణయించాడు. And why? What is God's determination is based upon the blueprint. ఆ దేవుడు ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆయన నిర్ణయం తీసుకుని ఉన్నాడు. God is not like us. Many people have the blueprint but still they cannot implement it. దేవుడు మనలాంటి వాడు కాదండి. అనేక మంది ప్రణాళిక కలిగి ఉంటారు కానీ దాన్ని ఉనికిలోనికి తేలేరు. Amen. But if God has a blueprint, కానీ దేవుడు ఆ యొక్క ప్రణాళికను కలిగి ఉన్నట్లయితే then he will bring it into existence. దాన్ని ఖచ్చితంగా ఆయన దాన్ని తీసుకొని వస్తాడు. Amen. So the elect are only because of God alone. That's why we are. That's why the elect ఆ యొక్క ఎన్నుకోబడిన వారు కేవలము దేవునిని బట్టి మాత్రమే. all of God and God in all. ప్రతిదీ దేవునిని బట్టి దేవుని సమస్తమును చేయవాడు. So it is all in God and all of God. దేవుని ప్రకారము దేవుని కొరకు. It is not man or not of man. మనుషుని బట్టి కాదు, మనుషుని కొరకు కాదు. All right, if you see in Acts 18, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే 18:27 అండి. తరువాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకోవాలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. how did they believe? ఏ రీతిగా వారు విశ్వసించారు? Believe through grace. ఆ యొక్క కృప చేత విశ్వసించారు. So it means without grace you cannot even believe. కృప లేకుండా మనము నమ్మలేము. So it is amazing grace. అది కేవలము అద్భుతమైన కృప. God gave his grace so that we might believe. దేవుడు తన యొక్క కృపనిచ్చాడు మనము నమ్మునట్లుగా. So salvation is utterly dependent upon election. ఆ యొక్క రక్షణ అనేది
ఖచ్చితంగా ఆ యొక్క ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది. And election is founded in God. ఆ యొక్క ఎన్నిక దేవునిలో ఉంచబడి ఉన్నది. Then the sacrifice is only for the elect. ఆ యొక్క ప్రాయశ్చిత్తం అనేది Sacrifice, bali. ఆ యొక్క బలి అనేది కేవలం ఎన్నుకోబడిన వారికే. The elect is the sacrifice is only for the elect. ఆ యొక్క బలి కేవలము ఎన్నుకోబడిన వారికి మాత్రమే. So many people think that sacrifice applies to every single person. అనేక మంది అనుకుంటారు ఈ యొక్క బలి అనేది ప్రతి వారి కోసము అని. But it is only for the elect. కానీ కేవలం ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఆ యొక్క బలి అయి ఉన్నది. All right, one last verse we will read and we'll close. చివరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. Romans chapter 14. రోమాయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము verse 7, 8 and 9. 7, 8, 9 అండి. మనలో ఎవడను తన కోసమే బ్రతకుడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. So he says no man lives and dies. Let's understand, no man lives and dies for himself, to himself. ఎవరు కూడా తన నిమిత్తమే తాను బ్రతికి తన నిమిత్తమే తాను చనిపోడు. Because whether we live or whether we die, we do it unto the Lord. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. We live for the Lord. We die for the Lord. మనం బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుతున్నాము, చనిపోయిన ప్రభు కొరకే చనిపోతూ ఉన్నాము. So he says for this end Christ both died, rose, revived, that he might be Lord for both the dead and the living. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. So he is Lord to the ones who died because they died for him. ఎందుకంటే ఆయన వారి కోసమే ఆయన చనిపోయాడు. They died for him, so he is Lord of the dead also. వారు ఆయన నిమిత్తమే చనిపోయారు, అందుకనే ఆయన మృతులకు ప్రభువు. We are living for him while we are living. So he is Lord for us also. మనం ప్రభువు కొరకే మనము జీవిస్తూ ఉన్నాము, అందుకనే ఆయన మనకు కూడా ప్రభువు అయి ఉన్నాడు. So Jesus Christ, he died, he rose again. యేసుక్రీస్తు చనిపోయి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. By that he is the Lord of everybody. అందుకు ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. Those who are dead beyond the curtains of time, he is the Lord for them also. ఎవరైతే చనిపోయి ఆ కాలం అనే తెర వెనకతలో ఉన్నారో వారికి కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. For us living, he is also the Lord. జీవించుచున్న మనకు కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. Amen. So he can do anything he wants to do with the alive or with the dead. ఆయన ఏదైనా చనిపోయిన వారు అయినప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ ఆయన చేయాలనుకుంటే ఏదైనా ఆయన చేయగలడు. He owns those who are living, he owns those who are dead. ఆయన చనిపోయిన వారిని ఆయన కలిగి ఉన్నాడు, బ్రతికి ఉన్న వారిని కూడా ఆయన కలిగి ఉన్నాడు. Whatever he wants to do with them, he does with them. ఆయన వారి ద్వారా ఏమి చేయాలని అనుకుంటున్నాడో ఆ కార్యం ఆయన చేయగలడు. Many people even think we can do whatever we want to do. అనేక మంది అనుకుంటారు నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేయాలనుకుంటానో అది చేయగలను అనుకుంటారు. Some people in the message also think we can do whatever we want to do. ఆ యొక్క వర్తమానంలో ఉన్నవారు కూడా అనుకుంటూ ఉంటారు నేను ఏదైనా చేయగలను అని. No, that's wrong. అది మంచిది కాదండి. Right, he has to do what he wants to do with us. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో మన ద్వారా అది చేయడం మంచిదయ్యను. We must just take ourselves and place ourselves in his hand. మనలను మనం ఆయన చేతిలో అప్పగించుకోవాలి. So very shortly I wanted to share election, a few thoughts with you. I'm sure you know much, but just a few thoughts. మీకందరికీ అనేక విషయాలు ఈ ఎన్నికను గురించి తెలుసు, కొద్ది విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను. May God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Just to encourage all of us together, a short little thing I wanted to share. మనందరినీ కూడా ప్రోత్సాహపరచడానికి కొన్ని కార్యములు నేను మీ మధ్యలో పంచుకున్నాను. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వర్తమానం అందించిన దైవజనులు పాస్టర్ ఫ్రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ. మరి అందరం లేచి నిలబడదాం. అదేవిధంగా చక్కటి తర్జుమా చేసిన బ్రదర్ ప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయమందు ఒక పాట పాడుతూ మన కానుకలు సమర్పించుకుందాం. మరి బ్రదర్ తిమోతి గారు ముందుకు వస్తే ఒక పాట పాడుతుండగా బ్రదర్ ఆఫరింగ్ పేపర్స్ ఇవ్వనివ్వండి, సునీల్ పేపర్స్ ఆఫరింగ్.
Amen. Glory. దేశములో విదేశములో గ్రామములో కుగ్రామములో Amen. దేశములో విదేశములో గ్రామములో కుగ్రామములో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ నీవు కదలిరా. సిద్ధాంతపు కట్టు దుమ్మికిరా సాకులనే మెట్టలు దిగిరా Amen. సిద్ధాంతపు కట్టు దుమ్మికిరా సాకులనే మెట్టలు దిగిరా దీనుడా కడు ధన్యుడా విజయుడా జయుడా దీనుడా కడు ధన్యుడా విజయుడా జయుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా Amen. Amen. కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా చాలరీ మనుషుల పట్టు జాలరీ ఆత్మను కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ నీవు కదలిరా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అందరం తలలు వచ్చినట్లయితే మరి వేయబడిన కానుకల నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఖమ్మం ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ బోయస్ గారు ముందుకు వచ్చి మరి వేయబడిన కానుకల నిమిత్తము మరి టైత్ నిమిత్తం ప్రార్థిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Yes, Lord. ఇదిగో తండ్రి, దినమున ప్రభా సేవకులమైన మమ్మల్ని అందరినీ ఈ విధంగా ప్రభా మీ వాక్యం చుట్టూ సావాసం చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం. Amen. ఇదిగో నాయన మీ యొక్క దాసుని ప్రభు మీరు మరుగుపరుచుకొని Yes. మీరు అభిషేకించి నాయన మాతో చక్కగా మాట్లాడి ఉన్నారు.
ప్రభువా నిశ్చయంగా నీ ముందు ప్రణాళికలో, మీ ముందు ఎన్నికలో నాయన మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా నీ ఎన్నికను గూర్చి, ఇదిగో నీ ప్రణాళికను గురించి మాకు బయలుపరిచావు. అవును ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన మరి ప్రత్యేకంగా ప్రభువా ఈ వాక్యం అందరి హృదయంలో ఫలించినట్లు మీరు కృపనివ్వండి. ఆమేన్. అదే విధంగా నాయన ఇదిగో మీ యొక్క తండ్రి సేవకులందరూ ప్రభువా ఇదిగో నాయన వారి కలిగిన దాంట్లో నుంచి తండ్రి మీకు ఇచ్చి ఉన్నారు. Yes. ప్రభువా ఇచ్చిన ప్రతి హస్తాన్ని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ మహిమార్థమై ప్రభువా ఇదిగో తండ్రి అవి వాడబడినట్లుగా మీరు కృపనివ్వండి. ఇదిగో ప్రతి కానుకను, ప్రతి దశం భాగం మీరు దీవించండి. Amen. వారికి రావాల్సిన పరలోక భూలోక ఆశీర్వాదాలు మీరు దయచేయండి. దేవా ఇదిగో తండ్రి మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ. మరి ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి కూర్చోండి. మరి స్థానికంగా మరి కూటాన్ని ఏర్పాటు చేసిన దైవజనులు మరి పాస్టర్ సునీల్ గారు ముందుకు వచ్చి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, కొన్ని విషయాలు చెప్తారు. వారికి సమయాన్ని ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వచ్చినటువంటి సేవకులకి, తోటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీక్షంగా గాడ్ బ్లెస్ యు, నిశ్చయ దేవుడు దీవించును గాక. ఈ విధంగా మరి ఎవ్రీ మంత్ పెట్టుకున్నటువంటి పాస్టర్స్ మీటింగు ఈ యొక్క మరి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి తోటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దూరం నుంచి ప్రయాసతో వచ్చినటువంటి ఫ్రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొంచెం భారం అనుకోకుండా దూరం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిశ్చయంగా ప్రభు నామమున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాతావరణం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా షెల్టరీగా ఉన్నప్పటికీ ఎండలు ఎక్కువగా ఉన్నా మరి అంత దూరం నుంచి రావటం బట్టి మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బేస్ కొంచెం ఇట తగ్గించండి. అలాగే వచ్చినటువంటి ఆర్కెస్ట్రా బ్రదర్స్ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా నిశ్చయంగా దేవుడు దీవించును గాక. ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకొని మరి పర్సనల్గా కొంతమందికి నేను మిస్ అయ్యాను చెప్పడానికి, ఆ టెన్షన్లో హడావుల్లో మర్చిపోయాను. వాస్తవానికి మర్చిపోయినటువంటి దాన్ని బట్టి నన్ను క్షమించండి. కొన్ని పరిస్థితులను బట్టి ఏమన్నా మీకు ఇబ్బందికరంగా అనిపించే కనుక నన్ను క్షమించవలసిందిగా ప్రభువుని బట్టి కోరుచున్నాను. అంతేకాకుండా మరి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఇక్కడే కూర్చోనండి, ఎందుకంటే బయట కొంచెం బాగాలేదు పరిస్థితి, బాగా కొంచెం ఈరోజు షెల్టరీగా ఉంది కాబట్టి కొంచెం ఉక్కపోతగా ఉంది. ఇప్పుడు కూడా ఏసీలో ఉన్నప్పుడు కూడా మనందరికీ కూడా సరిపోవట్లా, అందుకనే యాక్చువల్ కింద అనుకున్నాం కానీ మరి ఇక్కడే అరేంజ్ చేసుకున్నాము భోజనాలు. దయచేసి సహకరించాల్సిన కోరుచున్నాను. ఇచ్చిన అవకాశం బట్టి అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. రెడ్డి గారికి ప్రత్యేకంగా, అలాగే ఏసన్న గారికి మరి ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ఈ యొక్క అదొక సాక్ష్యము చెప్పాలంటే 10 నిమిషాలు పోకుండా పట్టుతుంది. పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, పీటర్ గారు ఈ చర్చ్ విషయం చెప్పమంటున్నారు. మరి ఓకే థ్యాంక్ యూ. ఏ బ్రదర్ ఉన్నారు, ఒకసారి నిల్చుంటారా? అనిల్ గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొడతారా? కూర్చోండి బ్రదర్. నిజంగా సాక్ష్యం ఇది. నేను పరిచర్యలో వాస్తవానికి జార్జ్ ముల్లర్ గారి దగ్గరే నేను ఇది ఫస్ట్ బాప్టిజం దగ్గర నుంచి అక్కడే ఆల్మోస్ట్ 25 years నుంచి ఉన్నటువంటి వాడిని. సడన్గా కరోనాలో పాస్గా చనిపోవడం బట్టి తర్వాత నేను పరిచర్య కొరకు దేవుని యొక్క దర్శనాన్ని బట్టి నేను బయటకు వచ్చాను. సడన్గా మరి రావటం బట్టి ఆ యొక్క ఇల్లులో నేను చేస్తున్నాను పరిచర్య. ఒక 30 members వరకు సరిపోతున్నారు, అయినా కంజెస్టెడ్గా ఉంది, ఇరుగ్గా ఉంది. దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ఆలయం కొరకు. అలాగే అనుకోకుండా సరే ప్రస్తుతానికి సండే అక్కడ అంత ప్రాబ్లం ఏం లేదు,
దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి పాస్టర్స్ మీటింగ్ అనగానే లాస్ట్ ఈ యొక్క ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది రాలేదు ఈరోజు. తెనాల్లో ఉన్నటువంటి పాస్టర్ గారు శాంసన్ గారు, అలాగే పిడిగురాల్లో ఉన్నటువంటి ఆనంద్ గారు, తర్వాత సిమియోన్ గారు, చాలామంది రాలేదు. యాక్చువల్గా ప్రతి నెల వాళ్ళది జరుగుతూ ఉంది. సడన్గా ఇలాగా సునీల్ బ్రదర్ మీరు పెట్టుకోండి అని చెప్తే నేను అరేంజ్ చేశాను అక్కడ వాస్తవానికి. కానీ ఇంట్లో చాలా ఇబ్బంది పడ్డామండి ఆ రోజు, కంజెస్టెడ్గా అనిపించింది బాగా. అలాంటిది సడన్గా మళ్ళీ ఈసారి రెడ్డి గారు వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగితే ఓకే అని నేను సరే దేవుడు అరేంజ్ చేస్తాడని చెప్పి విశ్వాసంతో ఉన్నాను. తర్వాత ఎట్లాగ ప్లాన్ చేద్దాము, ఎట్లాగే దీంట్లో ఎట్లాగైతే సరిపోదని చెప్పి నేను బయట ఎక్కడైనా తీసుకుందాము, హాల్ ఏదైనా తీసుకుని అరేంజ్ చేద్దాం అనుకున్నాను వాస్తవానికి. కానీ అప్పటి నుంచి దేవుడు, నేను ప్రార్థనలో పెట్టాను, దేవుడు నడిపిస్తాడు, సహాయం చేస్తాడని. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చిన టైంలో చర్చికి నేను వెళ్తున్న టైంలో నాకు అప్పుడు వెహికల్ రిపేర్ వచ్చి షెడ్లో పెట్టేశాను. పెట్టగానే ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది మార్నింగు. ఒక 1 మంత్ వరకు మరి వెహికల్ నాకు ప్రాబ్లం బట్టి నేను రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతూ వెళ్ళేవాడిని. సడన్గా ఆటోలో ఒకరోజు మార్నింగ్ 8 o'clockకి సండే వెళ్తుంటే మా ఇంటి దగ్గరే ఇక్కడే డౌన్లో ఎక్కడంటే జింపన్ గ్రౌండ్ దగ్గర ఆటో ఎక్కి 2 ఆటోలు మారాలి డైరెక్ట్గా వెళ్ళకుండా. సర్వీస్ ఆటోలు వెళ్దామని చెప్పి అక్కడ నించొని వెయిట్ చేస్తుంటే ఆటో లేట్ అవుతుంది, నేనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆ యొక్క సాంగ్లీర్గా డీగన్గా ఉన్నాను కాబట్టి 8:30 కల్లా అక్కడ ఉండాలి. ఆ టెన్షన్తో ఉన్నప్పుడు సడన్గా చూడంగా బ్రదర్ అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా చూడంగానే రండి డ్రాప్ చేస్తాను అన్నాడు. నాకేమో మొహం పరిచయం లేదు, ఎవరు నేను అడగలేదు. సడన్గా బండి ఆపి రండి బ్రదర్ నేను డ్రాప్ చేస్తాను అనేసరికి సరే దేవుడి సహాయం అని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఇక్కడ నుంచి బ్రదర్ నాకు బీసన్ రోడ్ దగ్గర సరిపోద్ది, మీరు డ్రాప్ చేయండి, అక్కడ నుంచి నేను ఆటో పికప్ చేసి నాకు సర్వీస్ ఆటో ఒకటి వెళ్ళిపోతాను అనగానే పర్లేదు బ్రదర్ ఎక్కడ అన్నారు. ఎక్కాను. మీ చర్చ్ అడ్రస్ చెప్పండి అన్నారు. వదిలే బ్రదర్ అన్నాను. బదిలాడితే ఆయన ఆపట్ల, ఇది స్ట్రైట్గా ఇంక వెళ్ళిపోయాడు. ఆ చర్చ్ అడ్రస్ పర్లేదండి, ఏం పర్లేదండి. నాకు చాలా ఆనందం అనిపించింది. అటువంటి మనసు ఎవరికి ఉండదు, దేవుడి మనసే కదా. వద్దంటేనే ఆపే, అసలు నేను చెయ్యకుండా బండి ఆపడం, ఎక్కించుకోవడం, తర్వాత చివరికి అక్కడికి ఏలూరు రోడ్డు వరకు అనగా కాదు చర్చి వరకు వెళ్ళి డ్రాప్ చేశారు. ఇక నెంబర్ తీసుకున్నాను. ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. మా తమ్ముడు ఫాస్ట్గా చేస్తున్నారండి, నా కోసం ప్రార్థన చేయండి, నేను కూడా రావాలనుకుంటున్నాను, నేను ఇంకా రాలేదు, లోకంలో ఉన్నాను, ఇంకా మారుమనసు పొందాలి. తమ్ముడు మాత్రం పరిచయలో ఉన్నాడు, సర్వీస్లో ఎప్పటి నుంచో ఫాస్ట్గా చేస్తున్నాను. ఓకే వింటా ఉన్నాను. ఇంకా టెన్షన్తో ఇంకా అంతగా ఓకే నెంబర్ తీసుకున్నాను అంతే. సరే డ్రాప్ చేసాడు, అయిపోయింది. తర్వాత నేను పరిచయం స్టార్ట్ చేశాను. తర్వాత కరోనాలో ఫాస్ట్గా చనిపోవడం జరిగింది. తర్వాత నేను ఇక 4-5 ఇయర్స్ అవుతుంది. సడన్గా ఇక మీటింగ్ కోసం ప్రార్థన చేస్తుంటే ఇక్కడ విజయవాడలో పాస్టర్స్గా నాకు శ్యామ్ పాస్టర్ గారు, అలాగే మన స్టీవెన్ బ్రదరు తెలుసు కదా, ఒకసారి లేచినప్పుడు స్టీవెన్ గారు కూడా ఆల్రెడీ శ్యామ్ గారు నిలబడి ఉన్నారు. స్టీవెన్ గారి కోసం కూడా చూస్తారు, చప్పలు కొడదాం. శ్యామ్ పాస్టర్ గారు కూడా వస్తారు, చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చేత వాడబడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా దానిని బట్టి నేను ఎంతగానో గౌరవిస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఈరోజు కూడా కొంతమంది వ్యక్తులు వాడుకుంటున్నాడు. ఆయన ఒక కొత్త నిబంధనలు ఎట్లాగైతే అపోస్తులను దేవుడు వాడుకున్నాడో, అభిషేకించుకొని దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతున్న వారందరూ దేవుని కుమారులని ఒకప్పుడు చదువుకుంటూ ఉన్నాము, కానీ ఇప్పుడు నేను కళ్ళలారా చూస్తూ ఉన్నాను ఆ కార్యాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి సహోదరుడు కూర్చోండి బ్రదర్, పర్లేదు. శ్యామ్ బ్రదర్ వచ్చేసేయండి, కూర్చోండి. స్టీవెన్ బ్రదరు అన్న నేను పర్లేదు సార్ ట్రై చేద్దాము, మీటింగ్ ఇలాగ 3rd అనౌన్స్ చేశారు ఇక్కడ పెట్టమని విజయవాడలో. సరే దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, ఎక్కడెక్కడ ఉందంటే స్టీవెన్ బ్రదర్ వచ్చి అన్న నాకు తెలిసిన చర్చెస్ ఉన్నాయి కొన్ని, మనం వెళ్ళి ట్రై చేద్దాము అనగానే సరే అని ఒక మా ఏరియాలో వెళ్ళుకుంటా 3 చర్చెస్ వెళ్ళగానే లాక్ చేస్తున్నాయి అన్నీ. ఒకటి లాక్ చేస్తుంది, మళ్ళీ 2వ దానికి వెళ్తే పెంతెకోస్తు చర్చ్ ఉంది, అది లాక్ చేస్తుంది. 3వ దానికి వెళ్ళి 3వ దాన్ని లాక్ చేస్తుంది, పైన నెంబరు వేస్తుంది, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి అని. సరే తర్వాత చూద్దాం అన్న. ఇంకొక చర్చి ఉంది కొంచెం దూరమే, అయినా పర్లేదు మన పక్కనే కదా అని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రాగానే సరే లోపలికి రాగానే అతను కూర్చొని ఉన్నాడు, పరిచయం చేశాడు. నేను చూస్తుంటే నాకేమో గుర్తురాట్లా, ఎక్కడో చూశాను అనుకుంటున్నాను, కానీ స్ట్రైక్ అవ్వట్లా నాకు. సరే చాలాసేపు బ్రదర్ ఎక్కడ ఏంటని అడుగుతుంటే చెప్పుకుంటూ వెళ్ళారు మా బ్రదర్ అని.
సరే ఓకే అడగగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఇలా పాస్టర్స్ మీటింగ్ అంటే పర్లేదు వాడుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాక అనుకున్నా. అయినా నాకు టెన్షన్గా ఉంది, మనిషి పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎక్కడో చూశానని 2-3 సార్లు ఆళ్ళ గురించి మా తమ్ముడి గురించి మాట్లాడితే ఓకే అన్నట్టుగా అన్నారు, కానీ అంతగా నాకు సాటిస్ఫై అవ్వాల. సరే ఓకే అని చెప్పి ఓకే బ్రదర్ గాడ్ బ్లెస్ యు, మంచి దేవుడి కార్యం ఇది, ఇలాగా ఈ ప్లేస్ సరిగ్గా సరిపోద్దు, మాకు ఒక 50 లోపే వస్తారు, 30 to 50 మధ్యలోనే వస్తారు అంటే ఓకే. ఇంకా బయటికి వెళ్తే అప్పుడు టీ తాగుదామని నేను స్టీఫెన్ బ్రదర్ బయటికి వెళ్తుంటే అప్పుడు స్ట్రైక్ అయింది నాకు, అరే 4 years బ్యాక్ డ్రాప్ చేసింది ఈ సహోదరే కదా అని. దేవుని స్తోత్రం కలుగును గాక. షాక్ అయ్యా, నెంబర్ తీసుకున్నాను కదా, పేరు గుర్తులేదు. అందుకే చూడండి నా ఫోన్లో కూడా నేను సేవ్ చేసుకున్నది చూపిస్తాను. ఎస్, ఇదిగోండి కనపడదు కానీ కాలేబ్ గారు చూపిస్తున్నాను. ఫస్ట్ది ఏమో చదవండి బ్రదర్ డ్రాప్. హల్లెలూయా. పేరు మర్చిపోయాను, తర్వాత సరే అని చెప్పి బ్రదర్ అని డ్రాప్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే డ్రాప్ చేశాడు కదా 4 years బ్యాక్, నేను అడగకముందే డ్రాప్ చేశాడు బ్రదరు అని. అప్పటి నుంచి కంటిన్యూగా 4 years నుంచి నేను చాటింగ్ చేస్తూనే ఉన్నాను. క్రిస్మస్ గురించి ఎప్పుడు బ్రదర్ పంపిస్తూ ఉంటాడు, క్రిస్మస్ రాగానే విషెస్ చెప్తూ ఉంటారు బ్రదరు. రాగానే నేను చెప్తా ఉన్నా వాక్యానుసారంగా అసలు క్రిస్మస్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, అపోస్తల బోధకి సంబంధించింది కాదు, ఇలాగా మనకి ఏదైతే ప్రకటన గ్రంథంలో తెలియజేశాడో అబౌట్ క్రిస్మస్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా పాజిటివ్గా, అసలు ఏ ఒక్కటి కూడా నెగిటివ్గా తీసుకోలేదు, అన్నిటికీ చాలా పాజిటివ్గా ఆయన మూవ్ అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి నాకు ఇంకా హ్యాపీ వచ్చి చాలా మన మెసేజ్ గురించి మెల్లిగా ఆ బ్యాప్టిజం కూడా చెప్పడం జరిగింది. అలాగా 4 years నుంచి నేను ఇలాగా వాట్సాప్లో మాట్లాడుకుంటానే ఉన్నాం, కానీ ఆ ఫోన్లో లేదు. సడన్గా ఎప్పుడైతే స్టీవెన్ బ్రదర్ తీసుకొచ్చి రాగానే చాలా షాక్ అయ్యా నేను. వెంటనే నాకు అర్థమైపోయింది, ఇది దేవుడే చేసిన కార్యం, ఇది ఈ స్థలాన్ని సిద్ధపరిచింది కూడా దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా బ్రదర్ ఏమనంటే ఏమన్నా అమౌంట్ ఇవ్వాలంటే ఏం అక్కర్లేదు, మీరు వాడుకోండి, దేవుని కొరకే, పాస్టర్ కదా, డబ్బులుగా ఒకవేళ ఫ్రీగా తీసుకుని అన్నాడు. హల్లెలూయా. చూడండి అంత మంచి ఆ మైండ్ ఇచ్చినటువంటి, నిజంగా అది దేవుని మనస్సు ఉన్నది. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు కదండి, ఇటర్నల్ లైఫ్ లివ్స్ ఫర్ అదర్స్ అన్నాడు. అందుకని ఇతరుల కొరకు జీవిస్తుంది అంటారు ఇంతే జీవం అనేది. నా సహోదరులు నేను చూస్తున్నాను, మరి సహోదరు కోసం అందరూ ప్రార్థన చేద్దాము. మెల్లిగా ఇప్పుడే మెసేజ్ టచ్ అవుతూ ఉంది. మన సహోదరుడు స్టీవెన్ బ్రదరు కొంచెం క్లోజ్గా ఫ్రెండ్గా ఉన్నాడు, బ్రదర్గా ఉన్నాడు, బాగా పరిచయంగా. మరి స్టీవెన్ గారు ఎప్పుడే మెల్లిగా చెప్తా ఉన్నాడు మెసేజ్. మరి మెసేజ్లోనికి దేవుడు ఆకర్షిస్తానని నమ్ముచున్నాను నేను. ఎందుకంటే ఈ స్థలానికి మార్గం తెరిచింది దేవుడు ఉన్నాడు మనకి. ఆ సహోదరు ద్వారా దేవుడు చేశాడు కాబట్టి బయలుపాటుని ఇచ్చేవాడు కూడా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ. మరి చక్కటి కార్యాలు తెలియజేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి నెక్స్ట్ మంత్ మీటింగ్ మన మధ్యలో మరి డేవిడ్ బ్రదర్ ముందుకు వస్తే, పీటర్ గారు కూడా రావాలి, ఇద్దరు వస్తే మరి ఉన్నారు కనుక మరి పీటర్ గారు వెళ్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. బ్రదర్ డేవిడ్ గారు తిరుపతి దగ్గర బండారపల్లిలో సేవ చేస్తాడు. 22వ తారీఖు వచ్చే నెల మరి బ్రదర్ దగ్గర మీటింగ్ ఉంటుంది, పాస్టర్స్ మీటింగ్. మరి ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి విజయవాడ నుంచి. మంచిది, అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. మరి విజయవాడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. అది కాళహస్తికి రేణిగుంటకి మధ్యలో ఉంటుంది ఎయిర్పేడ్ అనే ప్లేసు. మరి కారులో వచ్చేటప్పుడు కాళహస్తి దాటిన తర్వాత టోల్ గేట్ ఇవతలే అది. అటు ఎయిర్పేడ్ అంటే రేణిగుంట కాళహస్తి. ఒకవేళ కాళహస్తి రాగని ట్రైన్లని రేణిగుంటలో ఆగుతాయి, అక్కడ దిగి బ్యాక్ రావాలా. ఒకవేళ కాళహస్తి దిగితే ఫ్రంట్ వెళ్ళాలా. రెండింటికి సెంటర్లో ఉంటుంది అది. మరి మీ ప్రయాణం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పనిసరిగా అందరూ వచ్చి మరి సహోదరుని బలపరచాల్సిందిగా సమయం ఇచ్చిన అయ్యగారు వాళ్ళకి అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్. మరి అందరు లేచిన బట్టలైతే చివరి ప్రార్థన చేసుకుందాం. లేచిన బట్టలైతే మరి చివరి ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, మీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో పాస్టర్ ఫ్రెడీ గారిని మరుగు చేసుకొని జగత్ పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నిన్ను ప్రేమించే మాకు ఏమి జరిగినా అది మా మంచి కొరకే జరుగుతుందని, అది నీ చిత్త ప్రకారమే జరుగుతుందని అనేకమైన విషయాలతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. ప్రభు, నీకు స్తోత్రాలు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము యోగ్యులమని కాదు, మాలో ఏదో మంచి క్రియలు ఉన్నాయని కాదు, కానీ కేవలము నీ యొక్క ఎన్నికై ఉన్నది. ప్రభు, నీకు వందనాలు. మరి గొప్ప గొప్ప బిషప్లను, రెవరెండ్లకు లేని ధన్యత ఈ కాల వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకేమిచ్చినా మీ రుణంను మేము తీర్చుకోలేం. ప్రభువా దేవా, ఇదిగో మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. అందును బట్టి నిన్ను మేము మయంపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవా, నిన్ను మేము స్తుతిస్తున్నాం. నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి దైవజనులను దీవించండి. వాక్యం అందించిన దైవజనులను మీరు దీవించండి. అనేక ప్రాంతంలో దేవా మీరు నిలబెట్టుకొని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. కావలసిన శక్తిని, బలమునివ్వండి. ప్రభువా, మీరే నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మరి తర్జుమా చేసిన బ్రదర్ ప్రసాద్ గారిని కూడా దీవించండి. ప్రభువా, మంచి ఆరోగ్యం ఇవ్వండి. దేవాని కోసం ఇంకెక్కువగా తర్జుమా చేయటం కృపను చూపించండి. మరి స్థానికంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన దైవజనులు సునీల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పరిచర్యను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి రావాల్సిన నూరంతల ఆశీర్వాదములు మీరు దయచే ప్రభువా. మరి దేవా, మా కొరకై ఇదిగో ఈ చర్చనిచ్చిన బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ప్రభు, ఇదిగో వచ్చిన ప్రతి దైవ సేవకులను మీ చేతికి సమర్పిస్తున్నాం. తిరిగి వెళ్తుండగా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అని మీ నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మరి చివరి బ్లెస్సింగ్ పాస్టర్ ఫ్రెడీ గారు ఇస్తారు. అందరూ అదేవిధంగా కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే చివరి ఆశీర్వాదాలతో ముగించుకుందాం. Praise the Lord. Amen. May the Lord Jesus Christ rest and remain His peace upon each and every one of us. May God's peace be upon each and every one of us. Shalom. Lord Jesus, as we go from here to our rest of our homes and dwelling places, may the blessings of the Lord Jesus Christ be upon us, Father. And we carry your blessings, peace, and comfort from you, Father, and encouragement. May your love and peace and joy be in our hearts, Father, until we meet again. May your mercies endure with us forever and ever. In Jesus Christ's name we pray. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ. మరి కూటం ముగించబడ్డది. అయిపోయింది కదా. ఆ తర్వాత వర్తమాన పుస్తకాలు మన మధ్యలో ఉన్నాయి. పాస్టరు మరి బెన్నీ గారు పంపించారు. ఆ పుస్తకాలు రాని వాళ్ళు మరి తీసుకోండి, సేవకులు ఇస్తారు. దాన్ని తీసుకోవాల్సిందే కోరుతున్నాం. వర్తమాన పుస్తకాలు